ఇప్పుడు మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అడ్జెక్టివ్ వరకు కంప్లీట్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మనము అడ్వర్బ్ను చూద్దాము. నెక్స్ట్ టాపిక్ అడ్వర్బ్ను చూద్దాం. ఇప్పుడు టాపిక్ ఏది? అడ్వర్బ్ చూద్దాం. మీకు చెప్పాను అడ్వర్బ్ అనేది ఏం చేస్తుందంటే, ఇది చూడండి, అడ్వర్బ్ అనేది ఏం చేస్తుందంటే ఒక వెర్బ్ గురించి చూస్తే మనము వెర్బ్ గురించి చెప్తుంది, అడ్జెక్టివ్ గురించి చెప్తుంది, అదేవిధంగా అడ్వర్బ్ గురించి చెప్తుంది. సో తన గురించి తాను కూడా ఒక అడ్వర్బ్ అనేది వెర్బ్ గురించి చెబుతుంది, అడ్జెక్టివ్ గురించి చెబుతుంది, మరియు అడ్వర్బుల గురించి కూడా తన గురించి తాను కూడా మనకు చెప్పడం జరుగుతుంది. సో ఎలా చెప్తుందో ఒకసారి మనం చూద్దాము. ఎలా చెప్తుందో చూద్దాం. ఏది? వెర్బ్. అడ్వర్బ్ అనేది వెర్బ్ గురించి చెప్తుంది, అడ్జెక్టివ్ గురించి చెప్తుంది, మరియు అడ్వర్బ్ గురించి కూడా చెప్తుంది. సరే చూద్దాం. సీత వాక్స్ స్లోలీ. సీత వాక్స్ స్లోలీ. సీత వాక్స్ స్లోలీ. సో చూడండి, ఇది వెర్బ్ కదా. సో సీత వాక్స్ స్లోలీ అంటే సీత ఎలా నడుస్తుంది? స్లోగా నడుస్తుంది. ఎలా నడుస్తుంది? స్లోగా నడుస్తుంది. కాబట్టి ఇది మనకి అడ్వర్బ్. సో ఇక్కడ దేని గురించి చెప్తా ఉంది? ఈ అడ్వర్బ్ అనేది ఎలా నడుస్తుందో మనకి చెప్తా ఉంది. సో ఇక్కడ అడ్వర్బ్ అనేది ఈ ఎలా నడుస్తుంది ఆ వెర్బ్ గురించి చెప్తా ఉంది. ఈ అడ్వర్బ్ ఈ వెర్బ్ గురించి చెప్తా ఉంది, సీత వాక్స్ స్లోలీ అనేసి. ఇప్పుడు అడ్జెక్టివ్ చూద్దాం. సీత ఈజ్ ఏ వెరీ క్లవర్ గర్ల్. సీత ఈజ్ ఏ వెరీ క్లవర్ గర్ల్. సో ఇక్కడ చూడండి, గర్ల్ అనేది నౌను. గర్ల్ అనేది నౌను. సీత ఈజ్ ఏ వెరీ క్లవర్ గర్ల్ అనే సెంటెన్స్లో గర్ల్ అనేది నౌను. సో ఎలాంటి గర్ల్? క్లవర్ గర్ల్. ఇది అడ్జెక్టివ్. సో చూడండి, ఇది వదిలేండి మనం. సీత ఈజ్ ఏ వెరీ క్లవర్ గర్ల్లో అడ్జెక్టివ్. ఎలాంటి గర్ల్ అంటే ఆ గర్ల్ గురించి చెప్తా ఉంది. గర్ల్ గురించి చెప్తాం కాబట్టి, నౌన్ గురించి చెప్తాం కాబట్టి ఇది మనం ఏమంటాం? దీన్ని అడ్జెక్టివ్ అంటాం. సో ఎంత క్లవరు? వెరీ క్లవర్, చాలా క్లవరు అనేది ఈ అడ్జెక్టివ్ గురించి ఈ అడ్వర్బ్ చెప్తా ఉంది. ఈ అడ్జెక్టివ్ గురించి అడ్వర్బ్ చెప్తా ఉంది. సో చూడండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అంటే నౌన్ చేసే పని నౌన్ చేస్తే, అడ్జెక్టివ్ చేసే పని అడ్జెక్టివ్ చేస్తే, వెర్బ్ చేయాల్సిన పని అడ్వర్బ్ చేస్తూ ఉంది. సో నౌన్ గురించి అడ్జెక్టివ్ చెప్పింది ఆ గర్ల్ చాలా క్లవర్ అయిన గర్ల్ అని, ఆ గర్ల్ క్లవర్ అయిన గర్ల్ అని. అదేవిధంగా అడ్వర్బ్ చెప్పింది అడ్జెక్టివ్ ఉన్న క్లవరు చాలా క్లవరు అని. సో ఏం చేస్తుంది ఇక్కడ? అడ్వర్బ్ అనేది వెర్బ్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది, అడ్జెక్టివ్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే అడ్వర్బ్ తన గురించి తాను కూడా డిస్క్రైబ్ చేస్తుంది. సో ఎలా చేస్తుంది చూద్దాము. సీత రికవర్డ్ క్వైట్ క్విక్లీ. సీత రికవర్డ్ క్వైట్ క్విక్లీ. సో చూడండి, రికవర్ అయింది. రికవరు క్విక్లీ. సీత రికవర్డ్ క్విక్లీ అంటే సీత త్వరగా రికవరీ అయింది అనేసి. సో ఎంత క్విక్లీ అంటే క్వైట్, చాలా పూర్తిగా తను ఏం చేసింది? రికవరీ అయ్యింది. సో ఇదొక అడ్వర్బు. దీని గురించి చెప్తాం కాబట్టి ఇది కూడా అడ్వర్బు. సో చూడండి, సీత రికవర్డ్ హౌ క్విక్లీ. సో హౌ మచ్ క్విక్లీ అంటే క్వైట్ క్విక్లీ. సో ఇలా ఈ అడ్వర్బ్ అనేది వెర్బ్ గురించి చెబుతుంది, అడ్జెక్టివ్ గురించి చెప్తుంది, మరియు అడ్వర్బుల గురించి కూడా చెబుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ అడ్వర్బ్ యొక్క పొజిషన్ చూద్దాం. అడ్వర్బ్ యొక్క పొజిషన్ చూద్దాం. సాధారణంగా
అడ్వర్బ్ అనేది ఎప్పుడు వెర్బ్కు దగ్గరలో ఉంటుంది, వెర్బ్కు దగ్గరగా ఉంటుంది. చూడండి, వాక్స్ స్లోలీ వెర్బ్కు దగ్గరగా ఉంది. సో ఇక్కడ దగ్గరగా ఉంది, రికవర్డ్ దగ్గరగా ఉంది. సో మరీ క్లోజ్గా కాకుండా వెర్బ్కి దాదాపు దగ్గరగా ఉంటుంది. వెర్బ్ గురించి అది డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం పొజిషన్ ఆఫ్ అడ్వర్బ్స్. పొజిషన్ ఆఫ్ అడ్వర్బ్స్ అంటే అడ్వర్బ్ అనేది సాధారణంగా ఏ ఏ ప్లేస్లలో ఉంటుందో మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇంట్రాన్సిటివ్ వెర్బ్కు ఆనుకొని ఉంటుంది. మీకు తెలుసు కదా ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఆబ్జెక్టు, ఒక సెంటెన్స్లో ఆబ్జెక్టు ఉంటే ఆ సెంటెన్స్లోని మెయిన్ వెర్బ్ను ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాము. ఒకవేళ సెంటెన్స్లో ఆబ్జెక్టు లేకపోతే ఆ సెంటెన్స్లోని మెయిన్ వెర్బ్ను ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంట్రాన్సిటివ్ వెర్బ్కు ఆనుకొని ఉంటుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. షీ సింగ్స్ స్వీట్లీ. షీ సింగ్స్ స్వీట్లీ, చాలా స్వీట్గా కానీ లేదా మెలోడియస్గా పాడుతుంది అని అనుకుందాం. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఏమీ లేదంటే ఆబ్జెక్టు లేదు. సో ఇలా ఆబ్జెక్టు లేనప్పుడు అడ్వర్బ్ అనేది ఇంట్రాన్సిటివ్ వెర్బ్ కదా. ఆబ్జెక్ట్ లేకపోతే ఇది ఏమవుతుంది, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. దీనికి పక్కనే ఆనుకునే ఉంటుంది. ఇక్కడ ఇది అడ్వర్బ్. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ వచ్చినప్పుడు అడ్వర్బ్ అనేది, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ వచ్చినప్పుడు అడ్వర్బ్ దాని పక్కనే ఉంటుంది. ఓకే, షీ రైట్స్ బ్యూటిఫుల్లీ. ఓకే, ఇలా మనం ఎన్ని ఎగ్జాంపుల్ అన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాం. ట్రాన్సిటివ్ వెర్బ్ వస్తే, ఇంతకుముందు ఇంట్రాన్సిటివ్ చూసాము, ఇప్పుడు చూద్దాం ట్రాన్సిటివ్ వెర్బ్ వస్తే అడ్వర్బ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఆబ్జెక్టుకు తర్వాత ఉంటుంది. ట్రాన్సిటివ్ వెర్బ్ వస్తే అడ్వర్బ్ అనేది ఆబ్జెక్టుకు తర్వాత ఉంటుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాము. షీ కంప్లీటెడ్ హర్ వర్క్. చూడండి, షీ కంప్లీటెడ్ హర్ వర్క్. ఆమె వర్క్ని ఏం చేసింది, కంప్లీట్ చేసింది. ఇది ఆబ్జెక్టు ఉంది. సో ఆబ్జెక్ట్ ఉంటే ఈ కంప్లీటెడ్ అనేది ఏమవుతుందంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే చూడండి, ట్రాన్సిటివ్ వెర్బ్ వచ్చిందంటే అడ్వర్బ్ అనేది ఆబ్జెక్టుకు తర్వాత ఉంటుంది. ఆబ్జెక్టుకు తర్వాత ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ సాటిస్ఫాక్టరీ అనేది అడ్వర్బ్ అవుతుంది. సాటిస్ఫాక్టరీలీ. ఓకే, ఎలా కంప్లీట్ చేసిందంటే సంతృప్తిగా కంప్లీట్ చేసింది. నెక్స్ట్ చూద్దాం. అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్. సమయాన్ని సూచించే అడ్వర్బ్స్లు మెయిన్ వెర్బ్ కన్నా ముందే వస్తాయి. సమయాన్ని సూచించే అడ్వర్బులు మెయిన్ వెర్బ్ కన్నా ముందే వస్తాయి. చూడండి, ఐ నెవర్ టెల్ లైస్. ఇది మెయిన్ వెర్బ్. సో ఈ నెవర్ అనేది టైంకి సంబంధించింది కదా. సో ఇది ఎప్పుడు వస్తుందంటే మెయిన్ వెర్బ్ కన్నా మనకి ముందే వస్తున్నది. ఇది కూడా అడ్వర్బ్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హెల్పింగ్ వెర్బ్ మరియు మెయిన్ వెర్బులకు మధ్యలో ఉంటుంది. చూడండి, మీరు ఒక సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బు మెయిన్ వెర్బులు రెండు ఉన్నాయనుకోండి. హెల్పింగ్ వెర్బు మెయిన్ వెర్బులు ఉంటే ఎక్కడ వస్తుందంటే వాటి మధ్యలో వస్తుంది. ఇక్కడ మనం చూద్దాము. ఐ హ్యావ్. చూడండి, హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బు, సీన్ అనేది మెయిన్ వెర్బు. సో ఈ రెండిటి మధ్యలో మనకి ఇక్కడ అడ్వర్బు. సో అటువైపు మెయిన్ వెర్బు, ఇటువైపు హెల్పింగ్ వెర్బు, మధ్యలో అడ్వర్బులు ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం. రెండు హెల్పింగ్ వెర్బుల మధ్యలో ఉంటుంది. ఒకవేళ రెండు హెల్పింగ్ వెర్బులు వచ్చిందనుకోండి, ఇక్కడ మెయిన్ వెర్బు హెల్పింగ్ వెర్బ్ మధ్యలో ఉంది. ఒకవేళ రెండు హెల్పింగ్ వెర్బులు వస్తే ఆ రెండు హెల్పింగ్ వెర్బుల మధ్యలో కూడా అడ్వర్బ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షల్ హెల్పింగ్ వెర్బ్, వీ షల్ ఆల్మోస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ ఎగ్జామ్స్ ఉంది. సో ఎగ్జామ్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది అని మీనింగ్లో. చూడండి, షల్ హెల్పింగ్ వెర్బు, హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బు. సో ఈ రెండు హెల్పింగ్ వెర్బ్ మధ్యలో ఏముంది మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అంటే పూర్తిగా ఇది వచ్చి మనకి అడ్వర్బ్ అవుతుంది. వి షల్ ఆల్మోస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ ఎగ్జామ్స్ అన్నప్పుడు ఇది అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. అడ్జెక్టివ్ మరియు అడ్వర్బులకు ముందు ఉంటుంది. ఒక సెంటెన్స్లో అడ్జెక్టివ్ కానీ అడ్వర్బ్ ఉంటే
దానికి ముందుగా మనకేముంటుందంటే అడ్వర్బ్ అనేది ఉంటుంది. చూద్దాం. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో చూడండి, బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. షీ ఈజ్ బ్యూటిఫుల్ అన్నప్పుడు బ్యూటిఫుల్ క్వాలిటీని తెలియజేస్తాం కాబట్టి అడ్జెక్టివ్. సో ఈ అడ్జెక్టివ్కి ముందుంది ఎంత బ్యూటిఫుల్ అంటే వెరీ బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్. సో ఇది మనకి అడ్వర్బ్ అవుతుంది. ఎప్పుడు కానీ పదాల కన్నా ప్లేస్ ఇంపార్టెంటు. ప్లేస్ వస్తే ఈ ప్లేస్లో వెరీ పెట్టినా, సో పెట్టినా, ఇంకెక్కడైనా ఏమైనా పెట్టినా కూడా మనకే వస్తుంది, ఆన్సర్ రాయగలము. సో కాబట్టి ప్లేసులు ఇంపార్టెంటు పదాల కన్నా. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. వి సాల్వ్డ్ ద ప్రాబ్లం క్వైట్ క్విక్లీ. చూడండి, క్విక్లీ, వి సాల్వ్డ్ ద ప్రాబ్లం క్విక్లీ అనుకోండి, ఆ ప్రాబ్లం మేము త్వరగా సాల్వ్ చేసాము అనేసి. సో ఈ అడ్వర్బ్కు ముందు కూడా ఇంకొక అడ్వర్బ్ ఉంటుంది. క్వైట్ అంటే చాలా పూర్తిగా మనం చేసామనేసి, ఈజీగా పూర్తిగా మనం కంప్లీట్ చేసాము అనేసి. సో అడ్వర్బు అడ్జెక్టివ్లకు ముందు కూడా అడ్వర్బ్ అనేది ఉంటుంది. ఎనఫ్ అనే అడ్వర్బు అడ్జెక్టివ్కి తర్వాత ఉంటుంది. సో ఇంతకుముందు ఏం చెప్పాము, అడ్వర్బు అడ్జెక్టివ్ లేదా అడ్వర్బుల కన్నా ముందు ఉంటుందని చెప్పాము. కానీ ఇప్పుడు ఎనఫ్, ENOUGH, ఎనఫ్ అనే అడ్వర్బ్ మాత్రం ఏం చేస్తుందంటే చూడు, ఎనఫ్ అనే అడ్వర్బు అడ్జెక్టివ్కి తర్వాత వస్తుంది. చూద్దాం. హీఈస్ ఇంటెలిజెంట్ ఎనఫ్. ఎనఫ్ వచ్చింది, ఇంటెలిజెంట్. హీఈస్ ఇంటెలిజెంట్ అంటే అతను తెలివైనవాడు కాబట్టి ఇక్కడ ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఇంటెలిజెంట్ ఎనఫ్, సరిపోయే అంత ఎనఫ్. సో ఈ ఎనఫ్ అనేది మాత్రం అడ్జెక్టివ్కి తర్వాత వస్తుందని మనం ఈ పాయింట్లో చెప్పుకున్నాం. ఇది అడ్వర్బ్ అవుతుంది. సో ఎనఫ్ అనే అడ్వర్బ్ ఎప్పుడు అడ్జెక్టివ్కి తర్వాత వస్తుంది. నెక్స్ట్ చివరి చూద్దాము. యూజ్డ్ టు లేదా హ్యావ్ టులు ఉంటే వాటి ముందు అడ్వర్బ్ను మనం ఉపయోగిస్తాము. యూజ్డ్ టు లేదా హ్యావ్ టులు కానీ ఉంటే వాటి ముందు మనం ఉపయోగిస్తాము. చూద్దాము. ఇక్కడ హ్యావ్ టు ఉంది, ఇక్కడ హ్యావ్ టు ఉంది. యూ ఆఫన్ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ రైట్స్. నువ్వు నీ హక్కుల కోసం నువ్వు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెబుతుంది. సో చూడండి, హ్యావ్ టుకు ముందు మనం ఏం చెప్పాము, అడ్వర్బ్ ఉంటుందన్నాము. ఆఫన్ అడ్వర్బు, ఆఫన్ అడ్వర్బు. సో హ్యావ్ టులకు ముందు అడ్వర్బు ఉంటుంది. అదేవిధంగా యూజ్ టు చూద్దాం. యూజ్ టు వచ్చినప్పుడు కూడా వాటి ముందే ఉంటుంది మనకి ఆల్వేస్ అడ్వర్బ్ ఉంటుంది. అడ్వర్బ్ అనేది ఉంటుంది. మీకు ఇది సింపుల్గా క్లియర్గా ఉంది. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. పొజిషన్ ఆఫ్ అడ్వర్బ్స్ అంటే అడ్వర్బులు అనేవి ఏ ఏ పొజిషన్లో ఉంటాయో మనము ఒకసారి గమనిస్తే, ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్. చూడండి, ఇంట్రాన్సిటివ్ వెర్బ్కు ఆనుకొని ఉంటుంది. ఇంట్రాన్సిటివ్ వెర్బ్కు ఆనుకొని ఉంటుంది అంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత ఉంటుంది, ఇంట్రాన్సిటివ్ వెర్బ్కి తర్వాత ఉంటుంది. ఒకవేళ ట్రాన్సిటివ్ వెర్బ్ వస్తే ఆబ్జెక్టుకు తర్వాత ఉంటుంది. ట్రాన్సిటివ్ వెర్బ్ వస్తే ఆబ్జెక్టుకు తర్వాత మనకి అడ్వర్బ్ అనేది ఉంటుంది. సో అడ్వర్బ్స్ ఆఫ్ టైం అనేది ఎప్పుడు కూడా ఎలా వస్తుందంటే మెయిన్ వెర్బ్ కన్నా ముందు ఉంటుంది. అడ్వర్బ్స్ ఆఫ్ టైం అనేది మెయిన్ వెర్బ్ కన్నా ముందే ఉంటుంది. నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ కానీ ఉంటే, హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బులు ఉంటే వాటి మధ్యలో అడ్జెక్టివ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకవేళ సెంటెన్స్లో రెండు హెల్పింగ్ వెర్బులు ఉంటే ఆ రెండు హెల్పింగ్ వెర్బ్ మధ్యలో కూడా వస్తుంది. చూడండి, షల్లు, హ్యావ్ రెండు హెల్పింగ్ వెర్బ్ మధ్యలో ఆల్మోస్ట్ అనే అడ్వర్బ్ అనేది వచ్చింది. అడ్జెక్టివ్ మరియు అడ్వర్బులకు ముందు అడ్వర్బ్ అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్, వెరీ బ్యూటిఫుల్ ఆ బ్యూటిఫుల్ని అది డిస్క్రైబ్ చేస్తూ అడ్జెక్టివ్ ముందు ఉంది. క్విక్లీ అనేది అడ్వర్బ్, దానికి ముందు క్వైట్ క్విక్లీ అని దాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఇక్కడ అడ్వర్బ్ ఉంది. సో అడ్జెక్టివ్కి ముందు ఉంటుంది, అడ్వర్బ్కి ముందు కూడా అడ్వర్బ్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, మీరు ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. ఎనఫ్ అనే అడ్వర్బ్ మాత్రం ఎప్పుడు ఎలా ఉంటుందంటే అడ్జెక్టివ్కి తర్వాత ఉంటుంది. మామూలుగా అయితే అడ్జెక్టివ్కి ముందు ఉంటుంది, కానీ ఎనఫ్ అనే అడ్జెక్టివ్ మాత్రం ఇంటెలిజెంట్ అడ్జెక్టివ్ తర్వాత ఎనఫ్ అనే అడ్వర్బ్ వస్తుంది. ఇంకా చివరిగా హ్యావ్ టు లేదా యూజ్ టూలు ఉంటే, హ్యావ్ టు యూజ్ టూలు ఉంటే వాటి ముందు మనకి అడ్వర్బ్ ఉండే అవకాశం అనేది ఉంది. ఇవి పొజిషన్ ఆఫ్ అడ్వర్బ్స్. ఇప్పుడు చూద్దాము కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్. సో అడ్వర్బ్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, అవి ఏ ఏ సందర్భాలలో మనం ఉపయోగించాలి
అనేవి ఇప్పుడు మనము చూద్దాం ఒకసారి. కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్ వచ్చి సింపుల్ అడ్వర్బ్స్, ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్, రిలేటివ్ అడ్వర్బ్స్ అని ప్రధానంగా 3 రకాలుగా ఉన్నాయి. తిరిగి ఈ సింపుల్ అడ్వర్బ్స్ మనము అడ్వర్బ్స్ ఆఫ్ టైం, దీన్ని మనము వెన్తో ప్రశ్నిస్తాం. వెన్ ఎప్పుడు, ఒక పని ఎప్పుడు జరిగిందో తెలుసుకునేందుకు మనము దీన్ని ఉపయోగిస్తాము. అడ్వర్బ్స్ ఆఫ్ టైం అనేది చూడండి, వెన్తో మనం ప్రశ్నిస్తే సమాధానంగా వచ్చిందంటే అడ్వర్బ్స్ ఆఫ్ టైంగా మనము తీసుకోవచ్చు. అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్, వేర్ ఎక్కడ అని మనము తీసుకోవచ్చు అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ కింద. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే తెలుసు కదా, హౌ ఆఫన్ అంటే ఎంత తరచుగా, హౌ ఆఫన్ అంటే ఎంత తరచుగా అనేసి. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, ఇది 7th క్లాస్లో 6th క్లాస్లో ఉంది, 6th క్లాస్లో 1st 2nd యూనిట్లో ఉంది, 7th క్లాస్లో 4th యూనిట్లో ఉంది. ఇప్పుడు అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటే హౌ, ఎలా, ఒక పని ఎలా జరిగిందో ఈ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ చెప్తుంది. అడ్వర్బ్స్ ఆఫ్ క్వాంటిటీ ఆర్ డిగ్రీ, ఇది హౌ మచ్ కానీ హౌ లాంగ్ కానీ ఇలా వస్తాయి, కానీ మనం మెయిన్ హౌ మచ్ తీసుకుంటాం. హౌ మచ్ అంటే ఎంత. సో ఎంత అనే ప్రశ్నను వేస్తే ఈ రిజల్ట్ వచ్చేది అడ్వర్బ్స్ ఆఫ్ క్వాంటిటీ కింద మనము తీసుకుంటాము. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ రీజన్, వై ఎందుకు, నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ అండ్ నెగేషన్, ఎస్ ఆర్ నో, అవును లేదా కాదు అనే మన ప్రశ్నకు మనం దీన్ని వేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ కండిషను, అయితే, ఇఫ్ నాట్, అన్లెస్. సో ఇఫ్ నాట్ అన్లెస్ అనేది అయితే అనే సందర్భంలో మనం ఉపయోగిస్తాము. మనం ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఎప్పుడు ఒక పని ఎప్పుడు జరిగిందో తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు ఒక పని జరిగింది, ఆ పని ఎప్పుడు జరిగిందో తెలుసుకోవాలంటే వెన్నతో ప్రశ్నిస్తే అడ్వర్బ్స్ ఆఫ్ టైంను మనము కనుగొనవచ్చును. ఒక పని ఎక్కడ జరిగిందో కనుగొనాలంటే వేర్తో ప్రశ్నిస్తే ఆ ప్లేస్ను మనం కనుగొనవచ్చును. సో ఆ పని ఎంత తరచుగా జరుగుతుంది అని మనం తెలుసుకోవాలంటే హౌ ఆఫన్ అనే దాంతో ప్రశ్నిస్తే అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనకి ఆన్సర్గా దొరుకుతుంది. హౌతో ప్రశ్న చేస్తే ఆ పని ఎలా జరిగిందో మనకి అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ హౌ మచ్, ఆ పని ఎంత జరిగిందో కనుగొనాలంటే మనం అడ్వర్బ్స్ ఆఫ్ క్వాంటిటీ ఆర్ డిగ్రీని మనం కనుగొనవచ్చు హౌ మచ్ ప్రశ్న వేస్తే. నెక్స్ట్ వై, ఎందుకు అని ప్రశ్న వేస్తే అడ్వర్బ్స్ ఆఫ్ రీజన్ అనేది మనకి తెలుస్తుంది. అదేవిధంగా ఎస్ లేదా నో అనే ప్రశ్న సమాధానానికి అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ అండ్ నెగేషన్ మనం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అడ్వర్బ్స్ ఆఫ్ కండిషన్, అయితే, ఇది జరిగితే అనే దాని ఫలితం ఏమవుతుందో అనేది అడ్వర్బ్స్ ఆఫ్ కండిషన్ కింద మనము తెలుసుకుంటాము. సో ఇలా అడ్వర్బ్స్, సింపుల్ అడ్వర్బ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్. సో ఇవి కూడా ఇంటరాగేటివ్ సెంటెన్స్లలో ఉంటాయి. అవి ఏమంటే ఈ వెన్ను, వేరు, హౌ మచ్, హౌ ఆఫన్, వై, ఇవి ఇంట్రాగేటివ్గా, ఈ వై వరకు ఇవే ఇంట్రాగేటివ్ అడ్వర్బ్స్గా మనం తీసుకుంటాము. ఇంట్రాగేటివ్ అడ్వర్బ్స్ ఏవేవంటే వెన్ను, వేరు, హౌ ఆఫన్, హౌ మచ్, హౌ, వై అనేవి ఇంట్రాగేటివ్ అడ్వర్బ్గా మనము తీసుకుంటాము. ఇంకా రిలేటివ్ అడ్వర్బ్స్ కూడా వీటినే తీసుకుంటాము. ఈ రిలేటివ్ అడ్వర్బ్స్ కూడా అంటే రెండు సెంటెన్స్లను జాయిన్ చేస్తూ, అంటే మనం గతంలో చూసాము రిలేటివ్ ప్రొనౌన్ చూసాము, రిలేటివ్ అడ్జెక్టివ్ కూడా చూసాను. అదేలాగా ఇక్కడ రిలేటివ్ అడ్వర్బ్ ఏం చేస్తుందంటే వెన్ను, వేరు, వైలతో రెండు సెంటెన్స్లను కలుపుతూ ఉంటుంది. ఇప్పుడు మనం 1 by 1 డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అడ్వర్బ్స్ ఆఫ్ టైం, ఇది ఒక పని ఎప్పుడు జరిగిందో
ఒక పని జరిగింది అంటే ఎప్పుడు జరిగిందో మనకి ఈ అడ్వర్స్ ఆఫ్ టైం అనేది చెబుతుంది. సో దీనిని మనం కనుగొనాలంటే, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే వెన్తో లేదా ఎప్పుడు అని మనం ప్రశ్నించుకుంటే సరిపోతుంది, సమాధానంగా వస్తుంది. వాటికి సంబంధించిన కొన్ని కీవర్డ్స్ ఇవ్వడం జరిగింది చూడండి. నౌ అంటే టైం, సమయం తెలిపేవి ఇవన్నీ. అగో ఇంతకుముందే, ఆల్రెడీ ఇంతకుముందే, జస్ట్ ఇప్పుడే, బిఫోర్ ముందుగా, సూన్ వెంటనే, లేట్ ఆలస్యముగా, లేటర్ తరువాత, ఎర్లీ తొందరగా, ఎస్టర్డే నిన్న, టుడే ఈరోజు, టుమారో ఇలాంటి పదాలు టైంని తెలిపేది. లాస్ట్ ఇయర్ కానీ, వీక్ కానీ, మంత్ కానీ, మండే కానీ, లాస్ట్ ఫెస్టివల్ కానీ, లాస్ట్ దివాళీ కానీ, లాస్ట్ జూలై కానీ ఇలా. ఆఫ్టర్ తరువాత, ఫైనల్లీ చివరిగా, దెన్ అప్పుడు, నెవర్ ఎప్పటికీ. సో ఇలా ఇవన్నీ ఏం తెలియజేస్తాయంటే సమయాన్ని తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ మెట్ హిమ్ ఎస్టర్డే. ఐ మెట్ హిమ్ ఎస్టర్డే. మనం ఇక్కడ చూసినట్లయితే ఇంతకుముందు చెప్పిన పొజిషన్ ప్రకారం కూడా ఏం చేసాము, ఒక ట్రాన్సిటివ్ వెర్బ్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ తర్వాత ఉంటుంది అన్నాం. ఐ మెట్ హిమ్ ఇది ఆబ్జెక్టు, దానికి తర్వాత ఉంది పొజిషన్. అప్పుడప్పుడు మనం పొజిషన్ కూడా చెక్ చేసుకుంటాం. సో చూడండి, ఐ మెట్ హిమ్ వెన్, ఎప్పుడు, నువ్వు ఎప్పుడు కలిసావు, అతను నువ్వు ఎప్పుడు కలిసావు, సమాధానం ఎస్టర్డే. సో ఇలా సమాధానం వచ్చేదే మనకి అడ్వర్బు. సమాధానం ఇలా వచ్చేదే మనకి అడ్వర్బు. వెరీ క్లియర్, చాలా క్లియర్. నెక్స్ట్, లాస్ట్ ఇయర్ ఐ వాస్ హియర్. లాస్ట్ ఇయర్ ఐ వాస్ హియర్. లాస్ట్ ఇయర్ ఐ వాస్ హియర్. చూడండి, ఐ వాస్ హియర్ వెన్, ఎప్పుడు, ఎప్పుడు లాస్ట్ ఇయర్. ఇది అడ్వర్బ్ అనేది అవుతుంది. సో చూడండి, మనం వీటితో ప్రశ్నించుకోగలిగితే సమాధానం ఈజీగా వస్తుంది. సో వీటితో మనకు వీటితో మనం ప్రశ్నించుకుంటే ఇలాంటివి మనకి ఈజీగా వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ యామ్ టీచింగ్ గ్రామర్ నౌ. చూడండి, ఎప్పుడు, నువ్వు ఎప్పుడు గ్రామర్ టీచ్ చేస్తున్నావంటే నౌ, ఇప్పుడు. సో సమాధానం వచ్చింది కాబట్టి దీన్ని మనం అడ్వర్బ్ అంటాము, అడ్వర్బ్ ఆఫ్ టైం అంటాము. ఓకే. ఐ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్. ఐ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్. సో చూడండి, ఐ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ హెల్పింగ్ వెర్బ్కి మెయిన్ వెర్బ్కి మధ్యలో కూడా మనకి అడ్వర్బ్ వస్తుంది. పొజిషన్ చెక్ చేసుకోవాలి. సో చూసినారంటే ఇక్కడ మనం ఎప్పుడు, వెన్, నువ్వు ఎప్పుడు ఫినిష్ చేసేసావు నీ ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ, అప్పటికే. ఇప్పుడు ఇది అడ్వర్బ్ అనేది అవుతుంది. సో ఇలా అడ్వర్బ్స్ ఆఫ్ టైంను మనం కనుగొనాలంటే, అడ్వర్బ్స్ ఆఫ్ టైంను మనం కనుగొనాలంటే మనకి చూడండి, ఇలా వెన్తో ఎప్పుడు అనే సందర్భంతో మనం ప్రశ్నించుకుంటే సరిపోతుంది. ఇవి డైరెక్ట్ బిట్లు. ఒకవేళ ఇండైరెక్ట్గా బిట్లు అడగాలి అంటే ఎలా అడుగుతారో ఒకసారి మనం వాటిని కూడా మనం చెక్ చేసుకుందాం. సో అడ్వర్బ్స్ ఆఫ్ టైంని కనుగొనాలంటే మనం ఎప్పుడు వెన్తో ప్రశ్న వేస్తే సమాధానంగా వస్తుంది. చూస్ ద కరెక్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ టైం అని ఇచ్చాడు. చూస్ ద కరెక్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ టైం. ఏ బి సి డి. చూస్ ద కరెక్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ టైం ఇచ్చి 4 ఆప్షన్లు ఇచ్చాడు. హియర్, హియర్, ఇన్ ద గార్డెన్,
ఇన్ ద గార్డెన్, హియర్ ఇన్ ద గార్డెన్, yesterday, all the above. చూస్ ద కరెక్ట్ అడ్వర్డ్స్ ఆఫ్ టైమ్. ఈ క్రింది వాటిలో అడ్వర్డ్స్ ఆఫ్ టైంకి సంబంధించినది ఏది అని ఇస్తాడు. ఇలా కూడా ప్రీవియస్ బిట్లో అడగడం జరిగింది. మనం చూస్తే హియర్ అనేది ప్లేస్కి సంబంధించినది కదా, హియర్ అంటే ప్లేస్కి సంబంధించింది కాబట్టి ఇది కాదు. ఇన్ ద గార్డెన్ ఇది కూడా ప్లేస్కి సంబంధించినది కాబట్టి ఇది కూడా కాదు. ఇంకా ఎస్టర్డే, ఎస్ టైంను సూచిస్తాను కాబట్టి ఇది మనము తీసుకోవచ్చు. సో ఇంకో బిట్టు ఇలా చూద్దాం. చూస్ ద అడ్వర్డ్స్ ఆఫ్ టైమ్. చూస్ ద అడ్వర్డ్స్ ఆఫ్ టైమ్. ఏ, బి, సి, డి ఇలా మనకి 4 ఆప్షన్లు అనేది ఇస్తారు. దెన్, ఎవ్రీవేర్, దెన్, ఎవ్రీవేర్, immediately, నెక్స్ట్ రెగ్యులర్లీ. సో చూడండి, రెగ్యులర్లీ ఇక్కడ ఫ్రీక్వెంట్లీ తీసుకుందాము. ఫ్రీక్వెంట్లీ. సో మనం చూసినట్లయితే చూస్ ద అడ్వర్డ్స్ ఆఫ్ టైం అడిగాడు. సో చూడండి ఇక్కడ దెన్ అంటే అప్పుడు, దెన్ అంటే అప్పుడు అంటే ఇది టైంకి సంబంధించిందే. మిగిలిన కూడా ఒకసారి చూద్దాం. ఎవ్రీవేర్ అంటే ప్రతి ఒక్క చోట, ఇది ప్లేస్కి సంబంధించింది కాబట్టి ఇది కాదు. ఫ్రీక్వెంట్లీ ఇది కూడా టైంకి సంబంధించిందే కానీ ఇది తరచుగా అనే సందర్భంలో ఉపయోగిస్తాం కాబట్టి ఇది కూడా కాదు. రెగ్యులర్లీ ఇది కూడా తరచుగా అనే సందర్భంలో ఉపయోగిస్తాం కాబట్టి ఇది కూడా కాదు. సో దెన్ అప్పుడు అనేది మనకి కరెక్ట్ అడ్వర్డ్స్ ఆఫ్ టైం కింద మనము తీసుకుంటాము. సో మనం చూసినట్లయితే అడ్వర్డ్స్ ఆఫ్ టైంని కనుక్కోవాలంటే వెన్. సో ఈ పదాలు కూడా మనము వెన్ అంటూ ప్రశ్నిస్తే, వెన్ అంటే ఎప్పుడు, అప్పుడు అనే సందర్భంలో దీన్ని మనం ఉపయోగించే అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ అడ్వర్డ్స్ ఆఫ్ ప్లేస్. సో మనం ప్లేస్ని కనుక్కోవడానికి మనం ప్రశ్న వేసేది ఏమంటే వేర్, ఎక్కడ, వేర్ అంటే ఎక్కడ. ఇంతకుముందు వెన్ ఎప్పుడు అనే వర్డ్తో మనం ప్రశ్న వేసాం. ఇప్పుడు ప్లేస్ని కనుక్కోవాలంటే వేర్, ఎక్కడ అనే దాంతో మనం ప్రశ్నిస్తే సరిపోతుంది. సో చూడండి వీటికి సంబంధించిన కొన్ని కీవర్డ్స్. హియర్ ఎక్కడ, ఇక్కడ, ఎక్కడ, అక్కడ, ఎక్కడ, ఎవ్రీవేర్, ఎక్కడ, అవుట్ బయట, ఎక్కడ, ఇన్ లోపల, ఎక్కడ, అహెడ్ ముందుగా, ఎక్కడ, లోపలి వైపుగా, ఎక్కడ, బయట వైపుగా, ఎక్కడ, దూరంగా, ఎక్కడ, విదేశాలలో, ఎక్కడ, మిద్దె పైన, ఎక్కడ, కింద, ఎక్కడ, పక్కన, ఎక్కడ, అండర్ గ్రౌండ్లో, ఎక్కడ, కింద. సో ఇలా ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తుందంటే ఒక పని ఎక్కడ జరిగిందో, ఆ పని ఎక్కడంటే ప్లేస్ అంటే పని జరిగిన ప్లేసు, ప్లేస్ అంటే మామూలు ప్లేస్ కాదు, పని జరిగిన ప్లేస్ను మనకి ఈ వేర్, ఎక్కడ అనే దాంతో ప్రశ్నిస్తే సులభంగా గుర్తించవచ్చు. దే ఆర్ లివింగ్ ది నెక్స్ట్ డోర్. దే ఆర్ లివింగ్ ది నెక్స్ట్ డోర్ అంటే వాళ్ళు పక్కన. దే ఆర్ లివింగ్ ఎక్కడ నివసిస్తున్నారు, దే ఆర్ లివింగ్ ఎక్కడ, నెక్స్ట్ డోర్ పక్కన ఉన్నారు. దే ఆర్ లివింగ్ అంటే నెక్స్ట్ డోర్. చూడండి ఇంట్రాన్సిటివ్ వర్బ్ వచ్చినప్పుడు దానికి ఆనుకునే ఉంటుంది అడ్వర్బ్. ప్లేస్లు చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ డోర్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే అడ్వర్డ్స్ ఆఫ్ ప్లేస్, అడ్వర్డ్స్ ఆఫ్ ప్లేస్. He is going abroad. He is going abroad. ఎక్కడికి వెళ్తున్నాడు, అబ్రాడ్కి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు, అబ్రాడ్కి వెళ్తున్నారు. ఇది కూడా అడ్వర్డ్స్ ఆఫ్
ప్లేస్ కింద మనము తీసుకుంటాము. సింపుల్ అండి. వేర్ ఎక్కడ, ఎక్కడకు అనే ప్రశ్న, ఎక్కడ అనే ప్రశ్న వేస్తే ఏ అడ్వర్బ్కైనా మనము సమాధానం దొరుకుతుంది. నెక్స్ట్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. సో ఆడుకుంటున్నారు. ఎక్కడ ఆడుకుంటున్నారు? అవుట్ సైడ్. అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. సో చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. ఎక్కడ ఆడుకుంటున్నారంటే బయట ఆడుకుంటున్నారు అనేది మనకి తెలుస్తుంది. మై కార్ ఈస్ దేర్. మై కార్ ఈస్ దేర్. ఎక్కడుంది? అక్కడ ఉంది. మై కార్ ఈస్ దేర్, అక్కడ ఉంది. సో ఇక్కడ ఇది కూడా ప్లేస్ గురించి చెప్తుంది కాబట్టి అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అని మనము తీసుకుంటాము. సో ఇలా మనకి ఈ యొక్క ప్లేసు ఎక్కడ జరిగిందో మనకి ప్లేస్ మనకి తెలియజేస్తుంది. వి ఫైండ్ గాడ్. వి ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్. ఎవ్రీవేర్. దేవుడు మనం ఎక్కడ చూడగలమంటే ప్రతి చోట మనం దేవుడిని చూడగలము అనే విధానంలో మనం చెప్పవచ్చు. సో ఎక్కడ చూడగలము? ప్రతి చోట చూడగలము. ఇది కూడా అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ కింద మనకి మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఒక పని ఎక్కడ జరిగింది అంటే ఈ ఎక్కడతో ప్రశ్నిస్తే లేదా వేర్తో ప్రశ్నిస్తే సమాధానంగా వచ్చేదే అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ కింద మనము తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్స్, ఆప్షన్ బేస్డ్ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాము. The doctor went outside. The doctor went outside. The doctor went outside. చూడండి, అవుట్ సైడ్ అండర్లైన్ చేశాడు. The underlined word is dash. The underlined word is dash. A B C D. The underlined word is dash అని చెప్పారు. ఇక్కడ చూసినట్టయితే మనము అండర్లైన్ వర్డ్ వచ్చి అడ్వర్బ్ ఆఫ్ టైమ్, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్, ప్రిపోజిషన్. చూడండి, ఈ 4 ఆప్షన్లు ఇచ్చి అడ్వర్బ్స్ ఆఫ్ టైము, అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసు, అడ్వర్బ్స్ ఆఫ్ మేనరు, ప్రిపోజిషన్ అనేసి కూడా మనకి ఇచ్చాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో చూడండి, మనం సింపుల్ ప్రశ్న టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. ద డాక్టర్ వెంట్ అవుట్ సైడ్. ఎక్కడికి వెళ్ళాడు? బయటకు, అవుట్ సైడ్ వెళ్ళాడు. సో ఇది ప్లేస్ని తెలియజేస్తాం కాబట్టి అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. సింపుల్, ఒక చిన్న ప్రశ్నతో మనం ఆన్సర్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా బయటకు తీసుకురావచ్చు. ఓకే, ఇలా ఉంటుంది. లేదా 4 ఆప్షన్లు ఇచ్చి ఏది మనకి అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అని కూడా అడగచ్చు. సో చూద్దామా. చూస్ ద కరెక్ట్ వర్డ్ ఆఫ్ అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. సో ఈ కింద ఇచ్చిన 4 పదాలలో ఏది అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్కి సూటబుల్ అవుతుందో అనేది ఒకసారి చూద్దాము. నౌ, అగో, బిఫోర్, బిలో. నౌ, అగో, బిఫోర్, బిలో. ఎక్కడ అగో కాదు, ఎక్కడ బిఫోర్ కాదు, టైంకి సంబంధించింది. ఎక్కడ కింద, బిలో, ఇది మనకి సరిపోతుంది. ఈ సింపుల్ టెక్నిక్తో మనము ఏ బిట్నైనా అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్కి సంబంధించి ఆన్సర్ చేయవచ్చును. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎంత తరచుగా,
హౌ ఆఫెన్, ఎంత తరచుగా. హౌ ఆఫన్ అంటే ఎంత తరచుగా. నువ్వు దీంతో ప్రశ్న వేస్తే సరిపోతుంది. ఒక పని ఎంత తరచుగా జరుగుతుంది, ఒక పని ఎంత తరచుగా జరుగుతుంది. వీక్లీ వన్సా, డైలీనా, రెగ్యులర్లీనా, ఎవ్రీ వన్ ఒకట, ఫార్ట్ నైట్, పక్షం అంటారు 10 రోజులకు ఒకసారి, ఫార్ట్ నైట్ 15 డేస్కి వన్సా. సో అలా ఎంత తరచుగా జరుగుతుందో మనకు ఈ తెలియజేసేది అడ్వర్డ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో దానికి సంబంధించిన కొన్ని కీవర్డ్స్ ఇవ్వడం జరిగింది. ట్వైస్ ఏ డే, రోజుకి 2 సార్లు, లేదా ట్రైస్ ఏ వీక్, వారానికి 3 సార్లు, ఇలా ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది. ఆఫన్ అంటే అప్పుడప్పుడు, రెగ్యులర్లీ అంటే రెగ్యులర్గా, ఫ్రీక్వెంట్లీ తరచుగా, సమ్టైమ్స్ అప్పుడప్పుడు, డైలీ ప్రతిరోజు, సెల్డమ్స్ అరుదుగా, ఆల్వేస్ ఎప్పుడు, అగైన్ అండ్ అగైన్ అప్పుడప్పుడు తిరిగి, వన్స్ ఏ ఇయర్, వన్స్ ఏ వీక్, వన్స్ ఏ మంత్. నెక్స్ట్ జనరల్లీ ఎప్పుడు, సాధారణంగా, నార్మల్లీ, నెక్స్ట్ ఎవర్ ఎప్పుడు, స్కేర్స్లీ కొరతగా, రేర్లీ అప్పుడప్పుడు, రేర్గా, ఫార్ట్నైట్ పక్షం అంటారు, 15 రోజులకు ఒకసారి అంటారు. సో వన్స్ ఫార్ట్నైట్ 15 రోజులకు ఒకసారి అంటారు. సో ఇలా ఈ ఫ్రీక్వెన్సీని మనకి తెలియజేస్తాయి. వీటిలో ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూద్దాము. ఏం లేదమ్మా, ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా హౌ ఆఫన్తో ప్రశ్నిస్తే సరిపోతుంది. వెన్తో ప్రశ్నిస్తే టైం తెలుసుకోవచ్చు, వేర్తో ప్రశ్నిస్తే ప్లేస్ తెలుసుకోవచ్చు, హౌ ఆఫన్తో ప్రశ్నిస్తే మనం ఇప్పుడు ఎంత తరచుగా అది పని జరుగుతుందో మనము తెలుసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. The doctor visits here once a week. The doctor visits here once a week. ఎప్పుడు వస్తారు చూడండి. ద డాక్టర్ విజిట్స్, ఈ మెయిన్ వర్బ్ని ప్రశ్నించాలి. దేన్ని ప్రశ్నించాలంటే విజిట్స్. ద డాక్టర్ విజిట్స్, ఎంత తరచుగా వస్తారు, ఎంత తరచుగా డాక్టర్ ఇక్కడికి వస్తారు అంటే వన్స్ ఏ వీక్. వన్స్ ఏ వీక్ అనేది ఇక్కడ అడ్వర్బ్ అనేది అవుతుంది. సో వారానికి ఒకసారి ఇక్కడ వస్తారు, వన్స్ ఏ వీక్ అని వస్తారనేది తెలుస్తుంది. సో సింపుల్, మన మైండ్లో నీకు ప్రశ్నించే ఉన్నప్పుడు, నాలెడ్జ్ ఉన్నప్పుడు ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. వి గో టు చర్చ్ ట్వైస్ ఏ మంత్. సో సేమ్ ఇది కూడా అంతే. సో చర్చ్కి ఎంత తరచుగా చర్చ్కి వెళ్తామంటే ట్వైస్ ఏ మంత్, నెలకి 2 సార్లు నేను వెళ్తాను. నెలకి 2 సార్లు నేను వెళ్తాను. వన్స్ చూడండి, వన్స్ ట్వైస్ ఇవి మనకి ఏమవుతాయి, అడ్వర్బ్లు అవుతాయి. వన్స్ ట్వైస్ అడ్వర్బ్లు అవుతున్నాయి. నెక్స్ట్ షీ ఆల్వేస్ హెల్ప్స్ ద పూర్. షీ ఆల్వేస్ హెల్ప్స్ ద పూర్. ఎప్పుడు, ఎంత తరచుగా హెల్ప్ చేస్తుంటే ఎప్పుడు హెల్ప్ చేస్తానంటుంది పేద ప్రజలకు, సంవత్సరం పొడవునా. ఆల్వేస్. సో హెల్ప్స్, ఎప్పుడు హెల్ప్ చేస్తుంటే ఎప్పుడు హెల్ప్ చేస్తానుంటుంది. కాబట్టి ఇది అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఎంత తరచుగా అంటే ఎప్పుడు. ఓకే. వి ఆఫన్ ఈట్ నాన్ వెజ్. వి ఆఫన్ ఈట్ నాన్ వెజ్. మేము నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోము, అప్పుడప్పుడు. ఎంత తరచుగా తీసుకుంటామంటే ఆఫన్, అప్పుడప్పుడు. ఇది అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఎంత తరచుగా నువ్వు నాన్ వెజ్ తీసుకుంటావంటే అప్పుడప్పుడు నేను నాన్ వెజ్ను తీసుకుంటాను అని. ఇలా మనకి ఒక పని ఎంత తరచుగా జరుగుతుందో ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా, ఈ పాయింట్స్ ద్వారా మనం సులభంగా తెలుసుకోవచ్చు. హౌ ఆఫన్ అనే ప్రశ్నతో మనము తెలుసుకోవచ్చు. సో ఇంకో ఎగ్జాంపుల్ మనం చూద్దాము. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం.
మై ఫాదర్ రీడ్స్ న్యూస్ పేపర్ రెగ్యులర్లీ. మై ఫాదర్ రీడ్స్ న్యూస్ పేపర్ రెగ్యులర్లీ అని ఇలా ఇచ్చి ద అండర్లైన్డ్ వర్డ్ ఈస్, ది అండర్లైన్డ్ వర్డ్ ఈస్ డాష్ అని ఇచ్చాడు. ఏ అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్, బి అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్, సి అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, డి అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. సో ఇక్కడ చూడండి, సింపుల్ మెయిన్ వెర్బ్ని గుర్తించు, వెర్బ్ నీకు వ్యసనం అవ్వాలి అని చెప్పాను. మెయిన్ వెర్బ్ని గుర్తించావు, ఏమడిగాడు, దీన్ని మనం ప్రశ్నించాలి. ప్రశ్నిద్దాం. హౌ ఆఫన్, హౌ ఆఫన్ అంటే చూడండి రెగ్యులర్లీ అని సమాధానం వచ్చిందా. హౌ ఆఫన్ అంటే రెగ్యులర్లీ తరచుగా అని వచ్చింది, కాబట్టి అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఒకవేళ వెన్తో ప్రశ్నిస్తే రెగ్యులర్లీ సమాధానం మనకి రాదు. వెన్ అంటే ఎప్పుడు అంటే రెగ్యులర్లీ అంటే అది ఫ్రీక్వెన్సీకి సంబంధించింది. పోనీ ప్లేసు వేర్ అంటే వేర్తో ప్రశ్నిస్తే సమాధానంగా రాదు. సో ఎంత సింపుల్ టెక్నిక్ చూడండి. టైం కనుక్కోవాలంటే ఇప్పుడు ఇలా ఇచ్చి టైం కనుక్కోవాలంటే వెన్తో ప్రశ్నిస్తే ఇది సమాధానంగా రావాలి, రాలేదు. ప్లేస్ కనుక్కోవాలంటే ఇక్కడ వేర్తో ప్రశ్నిస్తే సమాధానం ఇది సూట్ అవ్వలేదు. ఫ్రీక్వెన్సీ హౌ ఆఫన్ ఎంత తరచుగా అంటే రెగ్యులర్లీ సూట్ అయింది, ఆన్సర్ మనదే అయింది. సో ఇలా సింపుల్గా మనము ఏం చేయొచ్చు అంటే ఆన్సర్ని బయట తీయచ్చు. ఒకవేళ వర్డ్స్ అడిగితే ఎలా అడుగుతారో చూద్దాము. పిక్ అవుట్ కరెక్ట్ వర్డ్ ఆఫ్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. పిక్ అవుట్ కరెక్ట్ వర్డ్ ఆఫ్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఏ నౌ, బి ఎవ్రీడే, సి అగైన్, డి బోత్ బి అండ్ సి. సో పిక్అవుట్ కరెక్ట్ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఇందులో తరచుగా ఏ పని జరుగుతుంది, ఏదైతే తరచుగా జరుగుతుందో మనం చూద్దాం. చూడు, హౌ ఆఫన్ అంటే ఎంత తరచుగా అంటే నౌ సూట్ కాదు. వెన్ అంటే ఎప్పుడంటే ఇప్పుడు అంటాం, కానీ ఎంత తరచుగా అంటే నౌ అనం. ఎవ్రీడే, హౌ ఆఫన్ ఎంత తరచుగా అంటే ప్రతిరోజు, ఎస్ ఇది సూట్ అయింది. హౌ ఆఫన్ అంటే అగైన్ అంటే మళ్ళీ, అగైన్ అంటే మళ్ళీ పునరావృతం, ఎంత తరచుగా అంటే అప్పుడు మళ్ళీ మళ్ళీ అనేసి. సో ఇది కూడా సూట్ అవుతుంది. సో కాబట్టి బోత్ బి అండ్ సి అనేది మనకి సూట్ అవుతుంది. సో ఇలా హౌ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని కనుగొనడానికి హౌ ఆఫన్తో ప్రశ్న వేస్తాము. ఇలా కీవర్డ్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. మేనర్ అంటే మనం నడుచుకునే పద్ధతి అంటాం కదా, అదేవిధంగా ఈ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనేది ఒక పని ఎలా జరిగిందో చెప్తుంది. హౌ, హౌ ఎలా, ఒక పని ఎలా జరిగిందో చెబుతుంది. సో మనకి చిన్నప్పటి నుంచి చెప్పింటారు ఎల్వైలతో ఎండ్ అయితే అడ్వర్బ్ అనేసి, ఎల్వైలతో ఎండ్ అయితే అడ్వర్బ్ అనేసి. కానీ 90% ఆఫ్ కేసులో నిజంగానే ఎల్వైతో ఎండ్ అయితే అడ్వర్బ్లే వస్తాయి, కొన్ని సందర్భాల్లో అలా కాదు. అవి కూడా చూద్దాం. సో అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఏం చెప్తుందంటే ఒక పని జరిగింది, ఏదో ఒక పని జరిగింది అంటే ఆ పని ఎలా జరిగింది అనేసి చెబుతుంది. సో చూద్దాం, కొన్ని కీవర్డ్స్ చూద్దాం. లౌడ్లీ ఎలా జరిగింది, లౌడ్గా జరిగింది. నీట్లీ, స్వీట్లీ, హ్యాపీలీ, హెవీలీ, రౌండ్లీ, బ్రైట్లీ, సేఫ్లీ, ఫైర్స్లీ క్రూరంగా, సౌండ్లీ, బ్యూటిఫుల్లీ, మెలోడియస్లీ, బ్రేవ్లీ, కవర్డ్లీ. చూడండి, బ్యూటిఫుల్ అడ్జెక్టివ్, బ్యూటిఫుల్లీ అడ్వర్బ్,
కవర్డ్లీ, క్విక్లీ, సాడ్లీ, క్లియర్లీ, స్లోలీ, వెల్, కేర్ఫుల్లీ, అట్రాక్టివ్లీ, ప్లీజ్. అదేవిధంగా సక్సెస్ఫుల్లీ. సో ఇలా మనకి ఉన్నాయి. ఈ వర్డ్లు ఎందుకు రాశారని చూడండి. కాస్ట్లీ ఇది అడ్వర్బ్ కాదు, ఎల్డర్లీ అడ్వర్బ్ కాదు, లవ్లీ అడ్వర్బ్ కాదు, ఫ్యామిలీ అడ్వర్బ్ కాదు, ఇవన్నీ అడ్జెక్టివ్లు. సో ఇది ఎందుకు చెప్పారంటే ఎల్వైతో ఎండ్ అయితే మనము ఏమనుకుంటాము, అడ్వర్బ్ అనుకుంటాం. కానీ మ్యాక్సిమం 90% ఆఫ్ కేసెస్లో అది రైటే, కానీ ఇలాంటి సందర్భంలో అది రాంగ్. అడ్జెక్టివ్లు కూడా ఎల్వైతో ఎండ్ అవుతాయి, వెరీ రేర్ కేసులో. సో ఇప్పుడు మనం వీటికి సంబంధించి ఎగ్జాంపుల్ చేద్దాము. సో మళ్ళీ చెప్తున్నాను, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనేది ఏం చేస్తుందంటే ఒక పని జరిగింది అంటే ఎలా జరిగింది, సింపుల్. నీ చేతిలో ప్రశ్న వేస్తే ఈజీగా ఆన్సర్ మనదే. సో చూద్దాం. షీ షౌటెడ్ లౌడ్లీ. షీ షౌటెడ్ లౌడ్లీ, బిగ్గరగా గట్టిగా అరిచింది. సరే చూద్దాం, మనకి పనిలే. మనకి ఈ ప్రశ్న చేతిలో ఉంటే చాలు. ఈ ప్రశ్న మెయిన్ వెర్బ్ని వేయాలి. షీ షౌటెడ్, ఆమె అరిచింది. షీ షౌటెడ్, అరిచింది. ఎలా అరిచిందంటే లౌడ్గా అరిచింది. ఎలా అరిచింది? లౌడ్గా అరిచింది. కాబట్టి ఇది అడ్వర్బ్ ఆఫ్ మేనర్. నాకు తెలిసి మీకు చాలా సింపుల్గా అర్థమై ఉంటుంది. ఈ ప్రశ్న వేస్తే సింపుల్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు పదం ఏదైనా. ఓకే, దే కంప్లీటెడ్ దట్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ. దే కంప్లీటెడ్ దట్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ. చాలా సింపుల్ టాపిక్ చూడండి. దే కంప్లీటెడ్, హౌ, ఎలా కంప్లీట్ చేశారు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అంతే సమాధానం, సింపుల్ సమాధానం అంతే. సో మన చేతిలో ఈ ప్రశ్న ఉంటే ఎంత డిఫికల్ట్ బిట్ అయినా, ఎంత సింపుల్ బిట్ అయినా ఆన్సర్ మనదే. ప్రశ్న వేయాలి దేనిని? మెయిన్ వెర్బ్ని. సో నువ్వు మెయిన్ వెర్బ్ను కానీ ప్రశ్నిస్తే సమాధానం మనదే అవుతుంది. ఓకేనా? He escaped cowardly. He escaped cowardly. సో అతను ఎస్కేప్ అయిపోయినాడు అంతే. చూద్దాం. హీ ఎస్కేప్డ్ కవర్డ్లీ. అసలు మనకి పదంతోనే పని లేదనుకోండి. ఈ ప్రశ్న వేసుకొని చూద్దాం. హౌ హీ ఎస్కేప్డ్, ఎలా పారిపోయాడు. ఎలా పారిపోయాడంటే పిరికివానిగా. కవర్డ్లీ అంటే పిరికివానిగా అతను పారిపోయాడు. పిరికివానిగా అతను పారిపోయాడు. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఎలా పారిపోయాడు? పిరికివానిగా పారిపోయాడు. సో సింపుల్. ఈ ప్రశ్న వేస్తే ఎవరైనా ఆన్సర్ చేయగలరు. మై డాటర్ స్పీక్స్ స్వీట్లీ. మై డాటర్ స్పీక్స్ స్వీట్లీ. మా పాప మాట్లాడుతుంది. మెయిన్ వెర్బ్. ఎలా మాట్లాడుతుందంటే స్వీట్గా మాట్లాడుతుంది, ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. సో ఎన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా సింపులే అండి. హౌతో ప్రశ్న వేస్తే నువ్వు ఈ వర్డ్లు నీకు మైండ్లో ఉంటే, ఒకవేళ ఇక్కడ లేని వర్డ్లు డిఫికల్ట్గా వర్డ్లు ఇచ్చినా ఈ ప్రశ్న వేసినప్పుడు దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఈజీగా సమాధానం పొందవచ్చు. ఓకేనా? మై grandfather came here happily. My grandfather came here. వచ్చాడు. ఎలా వచ్చాడు? హ్యాపీలీ. చాలా హ్యాపీగా వచ్చాడు ఇక్కడికి. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. సో మీకు ఇప్పటికే అర్థమవుతుంది ఈ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనేది హౌతో వేస్తే ఈజీగా సమాధానం పొందవచ్చు అనేసి. సో మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఇక్కడ. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూద్దాము.
ఆల్టర్నేటివ్ ఆప్షనల్స్తో ఒక ఎగ్జామ్ చూద్దాము. షీ ఆన్సర్ టు ద పోలీస్ బ్రేవ్లీ. She answered to the police bravely. She answered to the police bravely. Simple option చూద్దాం. A, adverbs of place. B, adverb of time. C, adverbs of frequency. D, adverbs of manner. Adverbs of manner. సో చూడండి, షీ ఆన్సర్ టు ద పోలీస్ బ్రేవ్లీ. నీకు ఒకే లాజిక్ నేను ఎప్పుడు చెప్పేది, మెయిన్ వెర్బ్ని నువ్వు ప్రశ్న వేయి. మెయిన్ వెర్బ్ని నువ్వు ప్రశ్న వేయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వీటితోనే ఆప్షన్లతోనే ఆన్సర్ రాబడుతుంది. చూడండి, అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ని కనుక్కోవాలంటే వేర్ ఆన్సర్డ్ అంటే చూడండి, వేర్ షీ ఆన్సర్డ్ అంటే ప్లేస్ ఏమైనా ఉందా ఇక్కడ? ప్లేస్ లేదు, కాబట్టి దీన్ని తీసేయచ్చు. చూడండి ఎంత సింపుల్ టెక్నిక్ మనకి. అడ్వర్బ్స్ ఆఫ్ టైము, వెన్ షీ ఆన్సర్డ్, ఎక్కడన్నా సమయం ఉందా ఇక్కడ? లేదు, సింపుల్గా మనం దీన్ని తీసేయచ్చు. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే హౌ ఆఫన్ కదా, ఎంత తరచుగా ఆన్సర్ చేస్తుందంటే ఎక్కడ కూడా మన ఫ్రీక్వెన్సీకి సంబంధించిన వర్డ్ లేదు, కాబట్టి ఇది కూడా తీసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ మేనర్ని కనుక్కోవాలంటే మనం ఉపయోగించాల్సిన ప్రశ్న హౌ. సో హౌ షీ ఆన్సర్డ్, ఎలా ఆన్సర్ చేసింది? బ్రేవ్, ధైర్యంగా పోలీసులకు నిజం చెప్పింది, కాబట్టి అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటాము. సో ఇలా మనకి ఆన్సర్లను సింపుల్గా ఆ ప్రశ్నలను ఉపయోగించి మనము పొందవచ్చును. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ క్వాంటిటీ ఆర్ డిగ్రీ. అడ్వర్బ్స్ ఆఫ్ క్వాంటిటీ ఆర్ డిగ్రీ. సో క్వాంటిటీ అంటే పరిమాణం, డిగ్రీ అన్న కూడా స్థాయి లేదా పరిమాణం కిందే వస్తుంది. దీన్ని మనం కనుక్కోవాలంటే హౌ మచ్ లేదా తెలుగులో ఎంత అని మనం ప్రశ్నిస్తే సరిపోతుంది. అడ్వర్బ్స్ ఆఫ్ క్వాంటిటీ లేదా డిగ్రీని కనుగొనడానికి మనం హౌ మచ్ లేదా ఎంత అనే పదాలతో ప్రశ్న వేస్తే సింపుల్గా మనం కనుగొనవచ్చు. సో ఇప్పుడు మనం కొన్ని చూద్దాం. చూడండి, వెరీ మచ్, నియర్లీ, సమ్వాట్, సమ్హౌ, అట్టర్లీ, క్వైట్. చూడండి, క్వైట్, QUITE. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పండి, దీన్ని చెప్తాను. ఎక్స్ట్రీమ్లీ, ఆల్ టుగెదర్, ఆల్మోస్ట్, ప్రిటీ, రాదర్, సో, లిటిల్, మచ్, ఎనఫ్, ఫుల్లీ. సో కంప్లీట్లీ కూడా వస్తుంది. కంప్లీట్లీ. సో ఇలా ఈ కీవర్డ్స్ మనకి టూ, సో ఎంత అనేసి. సో ఇవి మనకి ఏం తెలియజేస్తాయంటే ఒక పని ఎంత పరిమాణంలో జరిగిందో మనకి ఇది తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ మీకు వీటిపైన క్లారిటీ ఇస్తాను. చూడండి, షీ ఈస్ క్వైట్ హ్యాపీ. ప్లీజ్ బీ keep quiet. ప్లీజ్ బీ కీప్ క్వైట్. సో ఇక్కడ చూడండి, మనము ఎందుకు దీన్ని తీశారంటే ప్రీవియస్ పేపర్లలో కూడా ఇది అడగడం జరిగింది. చూడండి, QUITE. మాకు పదంతోనే పర్లేదు సార్, మాకు ఆల్రెడీ ప్లేసులు తెలుసు సార్ అంటే వెరీ హ్యాపీ. సో చూడండి, హ్యాపీ అనే అడ్జెక్టివ్ని ఇది డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్గా అడ్వర్బ్ అనొచ్చు, కానీ క్లారిటీ ఇస్తున్నాను. చూడండి, ఐ ముందు అంటే ఈ చివరన వస్తే అడ్వర్బ్, అది ఈ చివరన వస్తే అడ్వర్బ్, టీ చివరన వస్తే ఇది అడ్జెక్టివ్. ప్లీజ్ బీ కీప్ క్వైట్. ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండు. అంటే నీ యొక్క
ఉన్న స్థితిని తెలియజేస్తుంది. మంచిగా ఉండు అంటాం కదా, అదేవిధంగా సైలెంట్గా ఉండు. సో మంచిగా ఉండు, బీ గుడ్ అంటాం కదా, అదేవిధంగా క్వైట్ కూడా మనం అడ్జెక్టివ్ కింద తీసుకుంటాం. సో ఈ చివర వస్తే అడ్వర్బు, టీ చివర వస్తే అడ్జెక్టివ్గా మనం. ఈ క్వైట్ అంటే పూర్తిగా, ఈ క్వైట్ అంటే సైలెంట్గా ఉండటం. అర్థమైందా? సో ఇవి మనకి ఈ డిఫరెన్స్ కోసం నేను ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్పడం జరిగింది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. హీ ఈజ్ వెరీ క్లవర్ బాయ్. హీ ఈజ్ వెరీ క్లవర్ బాయ్. సో చూడండి, హౌ మచ్ హీ ఈజ్, హౌ మచ్ క్లవర్ హీ ఈజ్ అంటే ఎంత క్లవరు, చాలా క్లవరు. సో ఎంత క్లవర్ అంటే వెరీ క్లవరు, చాలా క్లవరు అని అతని యొక్క క్వాంటిటీ లేదా డిగ్రీని చెప్తుంది. కాబట్టి ఇది మనకి ఏమవుతుందంటే అడ్వర్బ్స్ ఆఫ్ క్వాంటిటీ ఆర్ డిగ్రీ కింద మనము దీన్ని తీసుకుంటాము. ఐ యామ్ సో లేట్, ఐ యామ్ సో లేట్ లేదా వెరీ లేట్ అనేది తీసుకుంటాం. సో చూడండి, ఐ యామ్ లేట్, ఎంత లేటు నువ్వు, సో చాలా లేటు, ఇది అడ్జెక్టివ్. ఎంత లేటు నువ్వు అంటే చాలా. హౌ మచ్ లేట్ అంటే చాలా లేట్, కాబట్టి ఇది అడ్వర్బ్స్ ఆఫ్ క్వాంటిటీ లేదా డిగ్రీ కింద మనము తీసుకుంటాము. సో ఈ ప్రశ్న వేస్తే చాలు, ఏ ఎగ్జాంపుల్ అయినా నువ్వు ఎన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా ఈ ప్రశ్న వేసే సామర్థ్యం ఉన్నప్పుడు ఆన్సర్ చేసే సామర్థ్యం కూడా నీదే. She somewhat completed her task. She somewhat completed her task. సో చూడండి, somewhat ఎంత కంప్లీట్ చేసింది, కంప్లీటెడ్ కదా, ఎంత కంప్లీట్ చేసిందంటే somewhat కొంతవరకు కంప్లీట్ చేసింది. ఎంత కంప్లీట్ చేసిందంటే somewhat కొంతవరకు కంప్లీట్ చేసింది. సంవాట్ అంటే కొంతవరకు, ఇది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ కింద మనము తీసుకుంటాము. సో ఈ ఎగ్జాంపుల్ మనకి సరిపోతాయి. ఇంతకుముందే చెప్పాం, దిస్ వాటర్ ఈజ్ ఎనఫ్ వామ్. దిస్ వాటర్ ఈజ్ ఎనఫ్ వామ్. వామ్ అంటే వెచ్చగా ఉండటం, అడ్జెక్టివ్. ఎనఫ్ లేదా వామ్ ఎనఫ్. దిస్ వాటర్ ఈజ్ వామ్ ఎనఫ్. సో ఇప్పుడు మనకి ఇదేమవుతుందంటే అడ్వర్బ్, వామ్ వెచ్చగా ఉండటము. సో ఎంత వామ్ అంటే సరిపోయేంత వామ్ అని మనము తీసుకుంటాము. సో ఇలా మనకి అడ్వర్బ్లు అనేది ఉంటాయి. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ అండ్ నెగేషన్. అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ అండ్ నెగేషన్, వీటికి మనము ఒక పని జరిగిందా లేదా అని తెలుసుకోవడం కోసం మనం దీన్ని ఉపయోగిస్తాం. అంటే ఖచ్చితంగా జరిగిందా లేదా జరగలేదా, పాజిటివ్ లేదా నెగిటివ్ అనేది మనకి ఈ అఫర్మేషన్ లేదా నెగేషన్లో మనకి తెలుస్తుంది. సో చూద్దాము. షీ ఈజ్ ఇండీడ్ గుడ్ పర్సన్. షీ ఈజ్ ఇండీడ్ గుడ్ పర్సన్. సో చూడండి, ఇండీడ్ గుడ్ అడ్జెక్టివ్ కదా, ఖచ్చితంగా ఆమె గుడ్ పర్సన్ అంటే పర్టికులర్గా అఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకోవడం. దీనిని మనం అడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్ లేదా నెగేషన్ అని అంటాము. సో ఖచ్చితంగా ఆమె గుడ్ పర్సన్ అంటే అఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకునేది మనకి ఇలాంటిది ఉంటాయి. ఐ డు నాట్ నో ద ఆన్సర్. ఐ డు నాట్ నో ద ఆన్సర్, ఖచ్చితంగా నాకు ఆన్సరు తెలియదు. ఈ నాట్ అనేది కూడా అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ నెగేషన్ కింద మనము తీసుకుంటాము. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. సో అంటే కన్ఫామ్ ఖచ్చితంగా అనే సందర్భంలో ఖచ్చితంగా అవును లేదా కాదు, పాజిటివ్ లేదా నెగిటివ్, ఖచ్చితంగా పాజిటివ్ ఖచ్చితంగా నెగిటివ్ అనే సందర్భంలో దీన్ని మనము ఉపయోగించడం జరుగుతుంది.
I will surely answer to your question. I will surely answer to your question. సో చూడండి, షూర్లీ అంటే ఖచ్చితంగా నీ క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను, షూర్లీ. సో ఇలా ఖచ్చితత్వాన్ని గురించి చెప్పేది అఫర్మేషన్ అండ్ నెగేషన్. ఐ విల్ షూర్లీ ఆన్సర్ యూ టు యువర్ క్వశ్చన్. సో ఇలా మనకి ఈ అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ అండ్ నెగేషన్లు ఉంటాయి. ఓకే, I am certainly right. I am certainly right అంటే నేను ఖచ్చితంగా నేను రైటే, నేను అనుకునేది రైటే, నేను చేసేది రైటే అని చెప్పడానికి మనం దీన్ని ఉపయోగిస్తాము. I am certainly right. రైట్, I am right అనేది అడ్జెక్టివ్, I am certainly right అనేది దీని గురించి చెప్తాను కాబట్టి నేను ఖచ్చితంగా రైట్ అని చెప్తాను కాబట్టి ఇది అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ అండ్ నెగేషన్. ఇంకొకసారి చూద్దాము. ఈ అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ అండ్ నెగేషన్ ఏం చెప్తుందంటే ఒక పని ఖచ్చితంగా జరిగిందా లేదా, జరిగింటే ఖచ్చితంగా జరిగినట్టు, జరగకపోతే ఖచ్చితంగా జరగనట్టు, పాజిటివ్ నెగిటివ్లను తెలియజేస్తుంది, ఏదైనా ఖచ్చితత్వాన్ని చెప్తుంది. షీ ఈజ్ ఇండీడ్ గుడ్ పర్సన్ అంటే ఆమె ఖచ్చితంగా ఒక గుడ్ పర్సన్, మంచి వ్యక్తి అని చెప్తుంది. ఐ డు నాట్ నో ద ఆన్సర్ అంటే ఖచ్చితంగా నాకు ఆ ఆన్సర్ తెలియదు. ఐ డు నాట్ నో ద ఆన్సర్, నాకు తెలియదు అంటే ఖచ్చితత్వాన్ని తెలియజేస్తుంది. ఐ విల్ షూర్లీ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్, నేను ఖచ్చితంగా నీ క్వశ్చన్కి నేను ఆన్సర్ను చేయగలను. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇది ఖచ్చితత్వాన్ని మనకి ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది. ఇది అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ అండ్ నెగేషన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇందులో దీనికి సంబంధించింది. ఇంకొక ఎగ్జామ్ దీనికి సంబంధించి చూద్దాము. ఆర్ యూ స్టూడెంట్ అని అడిగినప్పుడు సమాధానం ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఐ యామ్, నో ఐ యామ్ నాట్ అని అంటాం కదా మనం మామూలుగా. సో ఇప్పుడు ఈ ఎస్ అడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్ నెగేషను, ఈ నో కూడా అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ అండ్ నెగేషను. సో ఈ ఖచ్చితత్వాన్ని తెలియజేసేది ఏదైనా కూడా అఫర్మేషన్ అండ్ నెగేషన్ ఆఫ్ అడ్వర్బ్స్ కిందే వస్తాయి. అవి పాజిటివ్ అని అవ్వచ్చు, నెగిటివ్ అనా అవ్వచ్చు, ఇలా ఉంటాయి ఇవి. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ రీజన్. దీన్ని మనం కనుక్కోవడానికి వై, ఎందుకు అని సమాధానం పొందుతాము. ఎందుకు అన్నప్పుడు దాని సమాధానంగా కాన్సిక్వెంట్లీ అందుకు, దేర్ ఫోర్ అన్న కూడా అందుకు, హెన్స్ అన్న అందుకు, యాజ్ అన్న అందుకు. సో ఇలా కాన్సిక్వెంట్లీ, దేర్ ఫోర్, హెన్స్, యాజ్లు అనేవి మనకి ఒక పని ఎందుకు జరిగిందో ఆ కారణాన్ని మనకి తెలియజేస్తాయి. దీన్ని కనుక్కోవాలంటే మనము వై లేదా ఎందుకు అనే వాటితో ప్రశ్నిస్తే సరిపోతుంది. చూద్దాం. Consequently, he accepted to my proposal. చూద్దాం, యాక్సెప్టెడ్. సో వై ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే కాన్సిక్వెంట్లీ అంటే అందుకు, ఏదో ఒక రీజన్ అనుకో, అందుకు అని చెప్తున్నాం. సో కాబట్టి ఈ కాన్సిక్వెంట్లీ అనేది ఎందుకంటే వై అనే ప్రశ్నకు సమాధానంగా చెప్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్స్ ఆఫ్ రీజన్ కింద మనము తీసుకోవడం జరుగుతుంది. కాన్సిక్వెంట్లీ నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసావంటే కాన్సిక్వెంట్లీ అందుకు అనే సందర్భంలో దీన్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటి చూద్దాం. Therefore, request you to stop here. Therefore, we requested you to stop here. So, requested. ఎందుకు నువ్వు రిక్వెస్ట్ చేస్తావంటే therefore అందుకు, therefore అందుకు నేను రిక్వెస్ట్ చేశాను.
ఇక్కడ ఇది దీనిని ఎందుకు అంటే దేర్ఫోర్ అందుకు అని సమాధానం ఇస్తాను కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే అడ్వర్బ్స్ ఆఫ్ రీజన్ కింద మనము తీసుకుంటాము. సో ఎందుకు అతను యాక్సెప్ట్ చేశాడంటే కాన్సిక్వెంట్లీ అందుకు. ఎందుకు నువ్వు రిక్వెస్ట్ చేసావంటే దేర్ఫోర్ అందుకు. ఇలా మనం ఈ అడ్వర్బ్స్ ఆఫ్ రీజన్ మనము తెలుసుకోవచ్చు. ఇవి ఈ 4 పదాలే ఉన్నాయి కాబట్టి ఇవి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. హెన్స్ వి preparing for this exam. Hence we are preparing for this exam. చూడండి we are preparing ఎందుకు ప్రిపేర్ అవుతున్నామంటే హెన్స్ జాబ్ కొట్టాలనే ఉద్దేశం, అందుకు జాబ్ కొట్టాలని అందుకు. సో ఇలా ఇది కూడా అడ్వర్బ్స్ ఆఫ్ రీజన్ వస్తుంది. సో కాన్సిక్వెంట్లీ, దేర్ఫోర్, హెన్స్ అనేవి మనకి అడ్వర్బ్స్ ఆఫ్ రీజన్ను తెలియజేయడానికి మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్ యాజ్ I was late I stood here. As I was late I stood here. నేను లేట్గా వచ్చినా కాబట్టి నేను ఇక్కడ ఉండిపోయాను. ఎందుకు ఇక్కడ ఉండిపోయినామంటే వై యూ స్టూడ్ హియర్ అంటే యాజ్ ఐ వాజ్ లేట్గా వచ్చిన దానివల్ల నేను ఇక్కడే ఉండిపోయాను. సో ఇలా మనకి అడ్వర్బ్స్ ఆఫ్ రీజన్లు మనకి తెలియజేస్తాయి. ఏదంటే వైతో ప్రశ్నించినప్పుడు ఆ వర్డ్లు కాన్సిక్వెంట్లీ, దేర్ఫోరు, హెన్స్ మరియు యాజ్లు ఉంటాయి. ఇప్పుడు చూద్దాము అడ్వర్బ్స్ ఆఫ్ కండిషన్. సో ఒక పని జరిగితే ఏమవుతుందో చెప్పేదే ఈ అడ్వర్బ్స్ ఆఫ్ కండిషన్లు. అందులో ఇఫ్ నాట్, అన్లెస్లు మనకి ప్రధానంగా ఉండే పదాలు. సో ఇవి జస్ట్ తెలుసుకుంటే సరిపోతుంది. ఇఫ్ యూ గో టు ఆగ్రా యూ క్యాన్ లేదా యూ విల్ సీ తాజ్ మహల్. ఇఫ్ యూ గో టు ఆగ్రా యూ విల్ సీ తాజ్ మహల్. సో నువ్వు చూడండి, ఇఫ్ యూ గో నువ్వు పోతే చూడగలవు అంటే నీకు కండిషన్ తెలుపుతుంది. నువ్వు ఆగ్రాకి వెళితే తాజ్ మహల్ చూడగలవు అంటే అక్కడ నీ కండిషన్ను తెలుపుతా ఉంది. అన్లెస్ యూ వర్క్ హార్డ్ you cannot pass the exam. లేదా you will fail the exam. ఇది చూడండి, అన్లెస్ యూ వర్క్ హార్డ్ నువ్వేం చేసుకోవచ్చు, లేకపోతే అన్లెస్ కండిషన్ నువ్వు బాగా కష్టపడకపోతే యూ కెనాట్ పాస్ ద ఎగ్జామ్ లేదా యూ విల్ ఫెయిల్ ద ఎగ్జామ్. నువ్వు బాగా కష్టపడకపోతే ఎగ్జామ్ నువ్వు పాస్ కాలేవు లేదా ఎగ్జామ్ నువ్వు ఫెయిల్ అయిపోతావు అని చెప్తున్నాం. సో ఇది కండిషన్. ఆ పని చేస్తే ఆ పని నువ్వు చెయ్యాలి అని ఈ అడ్వర్బ్స్ ఆఫ్ కండిషన్ మనకి తెలియజేస్తాయి. నెక్స్ట్ if not you wake up early you will miss the bus. You will లేదా you cannot catch the bus. You can not catch the bus. If not you wake up early you cannot catch the bus లేదా if you not wake up early you cannot catch the bus. దీన్ని if not you కానీ లేదా if you not గా కూడా మనం ఉపయోగించవచ్చు. if you not wake up early you cannot catch the bus అని కూడా మనం ఉపయోగించవచ్చును. సో ఇది కూడా ఏమవుతుంది, if not కూడా మనకి కండిషన్ కింద
మనము తీసుకుంటున్నాము. ఇఫ్, అన్లెస్, ఇఫ్ నాట్లు కూడా మనకి కండిషనల్ అడ్వర్బ్స్గా మనము తీసుకుంటున్నాము. సో ఈ కండిషనల్ అడ్వర్బ్స్ ఏం లేదన్నాం, ఒక పని జరిగితే ఏమవుతుందో చెబుతుంది. అది మంచైనా జరగచ్చు, చెడైనా జరగచ్చు. ఆ కండిషన్ మనకి సూచిస్తూ ఉంది. నెక్స్ట్ ఇంటరాగేటివ్. నెక్స్ట్ ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్. ఈ ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ ఏమున్నాయంటే వెన్, వేర్, వై, హౌ, హౌ మచ్, వెన్, వేర్, వై, హౌ మచ్, హౌ మెనీ, ఇలా హౌ మెనీ, హౌ లాంగ్, హౌ ఫార్, ఇలాంటివన్నీ ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్. ఓకే, వై రాసాం కదా, వై, వెన్ను, వేరు, వై, ఓకే, హౌ, ఇలాంటివి ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ కింద మనం చూస్తాము. ఇవి ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉంటాయి. ఎక్కడుంటాయంటే ఈ ఇంట్రాగేటివ్ అడ్వర్బ్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉంటాయి. అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యే సెంటెన్స్లలో ఇవి ఉంటాయి. ఒకసారి చూద్దాము. వెన్ డూ యూ కమ్, వెన్ డూ యూ కమ్, నువ్వు ఎప్పుడు వస్తావు, లేదా వెన్ విల్ యూ కమ్, ఎప్పుడు వస్తావు అనే సందర్భంలో ఉపయోగిస్తాం. ఎప్పుడు వస్తావు అంటే వెన్ ఉంది, ఇంట్రాగేటివ్ క్వశ్చన్ మార్క్ ఉంది, మనం అడుగుతున్నాం టైం కనుక్కోవడానికి. సో దీన్ని దేని కనుక్కోవడానికి ఉపయోగిస్తున్నాము, టైం కనుక్కోవడానికి. అంటే నువ్వు వచ్చే పనిని, నువ్వు వచ్చే సమయాన్ని కనుక్కోవడానికి ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఇదేమవుతుందంటే ఇంట్రాగేటివ్ అడ్వర్బ్ అనేది అవుతుంది. ఇంట్రాగేటివ్ అడ్వర్బ్ అనేది అవుతుంది. నెక్స్ట్ వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్. ఇక్కడ మనం చూసినట్లయితే వేర్ ప్లేస్ని కనుక్కోవడానికి, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, నువ్వు వెళుతున్నావు ఎక్కడికి, వేర్ అది కనుక్కోవడానికి మనం ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఇదేమవుతుందంటే ఇంట్రాగేటివ్ అడ్వర్బ్ అవుతుంది. ఇంట్రాగేటివ్ అడ్వర్బ్ అవుతుంది. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే వై ఆర్ యూ టాకింగ్, వై ఆర్ యూ టాకింగ్, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు క్లాస్లో, క్లాస్ జరిగేటప్పుడు, వై రీజన్. అలా చూడండి, మనకి వెన్ను, వేరు, వై అనేది ఏమవుతాయంటే ఇలాంటివన్నీ ఏమవుతాయి, ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్లో అవుతాయి. ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్లో అవుతాయి. ఇంకొక రెండు ఎగ్జాంపుల్ చూద్దాం మనము. హౌ ఫార్ ఈజ్ యువర్ హౌస్, హౌ ఫార్ ఈజ్ యువర్ హౌస్, ఇక్కడ నుంచి మీ ఇల్లు ఎంత దూరము, హౌ ఫార్ ఎంత దూరము అంటే ఎంత 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 అనే ప్రశ్న ఉంది. కాబట్టి ఇది మనకి ఏం చేస్తున్నది, అడ్వర్బ్స్ ఆఫ్ ఇంట్రాగేటివ్ అడ్వర్బ్స్. ఇంట్రాగేటివ్ అడ్వర్బ్స్ ఎంత దూరము, ఎంతసేపు, హౌ లాంగ్, హౌ మెనీ, సో హౌ మచ్. సో ఇవన్నీ దేని తెలియజేస్తున్నాయంటే మనకి ఇంట్రాగేటివ్ అడ్వర్బ్ వస్తుంది. హౌ క్యాన్ యూ టచ్ ఇట్, హౌ క్యాన్ యూ టచ్ ఇట్, దాన్ని నువ్వు ఎలా తాకగలవు, హౌ క్యాన్ యూ టచ్ ఇట్, నువ్వు దాన్ని ఎలా తాకగలవు అనేసి. సో ఇక్కడ మనకి హౌ అనేది ఎలా, ఎలా అంటే అడ్వర్బ్ చేసే పని చేస్తుంది. కాబట్టి ఇది ఇంట్రాగేటివ్ అడ్వర్బ్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉంది కాబట్టి ఇంట్రాగేటివ్ అడ్వర్బ్ అవుతుంది. చూడండి, ఇంటరాగేటివ్ అడ్వర్బ్ అనేది వెన్ను, వేరు, వై, హౌలుగా ఉంటాయి. ఇవి సాధారణంగా ఇంటరాగేటివ్ సెంటెన్స్లలో ఉంటాయి. నెక్స్ట్ రిలేటివ్ అడ్వర్బ్స్. రిలేటివ్ అడ్వర్బ్స్ మనం రిలేటివ్ ప్రొనౌన్ చూసాము, రిలేటివ్ అడ్జెక్టివ్ కూడా చూసాము. ఇప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ చూస్తున్నాం. రిలేటివ్
అడ్వర్బ్ చూస్తున్నాం. రిలేటివ్ ప్రొనౌన్ చూసాము, రిలేటివ్ అడ్జెక్ట్ చూసాం, ఇప్పుడు రిలేటివ్ అడ్వర్బ్ను కూడా చూస్తున్నాం. అంటే ఈ రిలేటివ్ ఏం చేస్తాయంటే రెండు సెంటెన్స్లను కానీ క్లాసులను కానీ కలుపుతాయి. ఇక్కడ మనం చూసినట్లయితే రిలేటివ్ అడ్వర్బ్స్ ఏవంటే వెన్, వేర్, వై, వీటిని రిలేటివ్ అడ్వర్బ్ అనేసి అంటాము. వెన్, వేర్, వైలను రిలేటివ్ అడ్వర్బ్స్ అంటాము. ఇవి రెండు సెంటెన్స్లను కలపడానికి ఉపయోగిస్తాము. సో చూద్దామా ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాము. డూ యూ నో, డూ యూ నో వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్? డూ యూ నో వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్? సో డూ యూ నో అనే ఒక సెంటెన్స్ని ఇండియా గాట్ ఇండిపెండెన్స్ అనే సెంటెన్స్ని ఇదేం చేస్తుంది, కలుపుతూ ఉంది. దేంతో? వెన్, ఆ టైంతో కలుపుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే రిలేటివ్ అడ్వర్బ్ అంటాము. రిలేటివ్ అడ్వర్బ్ అనేసి అంటాము. డూ యూ నో వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్ అంటే ఈ రెండు సెంటెన్స్ని ఈ వెన్ అనేది కలుపుతూ ఉంది కాబట్టి దీనిని మనం రిలేటివ్ అడ్వర్బ్ అనేసి అంటాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ డోంట్ నో వై హీ లెఫ్ట్ ఫ్రమ్ హియర్. ఐ డోంట్ నో వై హీ లెఫ్ట్ ఫ్రమ్ హియర్. సో చూడండి, ఇది ఐ డోంట్ నో నాకు తెలియదు అనే ఇది, హీ లెఫ్ట్ ఫ్రమ్ హియర్ అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయడానికి అనేది ఇది. సో రీజన్తో ఇది మనం కలుపుతోంది. ఐ డోంట్ నో వై హీ లెఫ్ట్ ఫ్రమ్ హియర్, నాకు తెలియట్లేదు అతను ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు అనేసి. ఈ రెండు సెంటెన్స్ని వై కలుపుతుంది. వై అనేది మనకి రిలేటివ్ అడ్వర్బ్గా మనము తెలుసుకుంటాము. సో వెన్ను, వై అనేది రిలేటివ్ అడ్వర్బ్స్. ఇప్పుడు వేర్ కూడా చూద్దాం. డూ యూ నో వేర్ వి గెట్ వెజిటేబుల్స్? డూ యూ నో వేర్ వి గెట్ వెజిటేబుల్స్? సో ఇక్కడ చూడండి, డూ యూ నో అనే ఒక దానిని వేర్ వి గెట్ వెజిటేబుల్స్ అనే దానిని ఈ వేర్తో మనం కలుపుతున్నాం కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే రిలేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది, రిలేటివ్ అడ్వర్బ్ అవుతుంది. ఈ వై కూడా రిలేటివ్ అడ్వర్బ్ అవుతుంది. సో ఈ వెన్ను, వేరు, వైలను రిలేటివ్ అడ్వర్బ్స్ అంటావు. ఇవి రెండు సెంటెన్స్ను కలుపుతుంది. ఎలా కలుపుతుందంటే చూడండి, ఆ టైము, వెన్ అంటే ఆ టైమును చెప్పడానికి, ఆ రీజన్ చెప్పడానికి, ఆ ప్లేస్ను చెప్పడానికి మనకి దీన్ని మనం ఉపయోగిస్తాము. ఇది రిలేటివ్ అడ్వర్బ్స్. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ అడ్వర్బ్, ఆర్డర్ ఆఫ్ అడ్వర్బ్ మనము చూద్దాం. ఆర్డర్ ఆఫ్ అడ్వర్బ్ వచ్చి ఎంపీఎఫ్టిపి. మనం చూడండి, ఎంపీఎఫ్టిపి చూడండి. ఎం అంటే మేనర్, పి అంటే ప్లేస్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, టి అంటే టైం, పి అంటే పర్పస్. ఎంపీఎఫ్టిపి అంటే మేనరు, ప్లేసు, ఫ్రీక్వెన్సీ, FREQUENC ఫ్రీక్వెన్సీ, టైము, పర్పస్. ఎంపీఎఫ్టిపి అంటే మేనరు, ప్లేసు, ఫ్రీక్వెన్సీ, టైము. ఈ ఆర్డర్లో మనకి ఉండాలి. ఈ ఆర్డర్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనము ఈ ఆర్డర్లో ఐ వాక్ slowly, place in the garden, slowly in the garden, daily, time, in the evening,
డైలీ ఇన్ ద ఈవినింగ్ ఫర్ గుడ్ హెల్త్, ఫర్ గుడ్ హెల్త్. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఎంపీఎఫ్టిపి స్లోలీ మేనర్, స్లోలీ మేనర్, ఇన్ ద గార్డెన్ ప్లేస్, డైలీ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ, ఇన్ ద ఈవినింగ్ టైం. పర్పస్ వచ్చి ఫర్ గుడ్ హెల్త్ అనేది పర్పస్, ఫర్ గుడ్ హెల్త్ అనేది మనకి పర్పస్ కింద మనము తీసుకుంటాము. ఇలా మనకి ఆర్డర్ ఆఫ్ అడ్వర్బులు ఉంటాయి. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. వి ఈట్ పొలైట్లీ లేదా వి ఈట్ స్మూత్లీ, వి ఈట్ స్మూత్లీ డైలీ. ప్లేస్ వి ఈట్ స్మూత్లీ in the hostels, in the hostels, we eat smoothly in the hostels, regularly, frequency, we eat smoothly in the hostels, regularly for good name, we eat smoothly in the hostel, రెగ్యులర్లీ ఫర్ గుడ్ నేమ్. హాస్టల్లో ఉన్నప్పుడు మనం అప్పుడప్పుడు నటిస్తాం నీట్గా మంచి పేరు తెచ్చుకోవాలనేసి. సో స్మూత్లీ మేనరు, ఇన్ ద హాస్టల్ ప్లేసు, రెగ్యులర్లీ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ టైం లేదు కానీ పర్పస్ ఉంది, ఫర్ గుడ్ నేమ్ మంచి పేరు కోసం అనేది పర్పస్. సో ఇలా మనకి ఆర్డర్ అనేది ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఓవరాల్గా అడ్వర్బ్ పైన కొన్ని ఎగ్జాంపుల్స్ మనము చూద్దాం. He teaches us very interestingly. అతను మాకు చాలా ఇంట్రెస్ట్గా చెప్తాడు. సో ఇంట్రెస్టింగ్లీ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఎలా చెప్తాడు? ఇంట్రెస్టింగ్లీ అడ్వర్బ్ ఆఫ్ మేనరు. సో వెరీ ఇంట్రెస్టింగ్ అంటే ఇది అడ్వర్బ్స్ ఆఫ్ క్వాంటిటీ, అడ్వర్బ్స్ ఆఫ్ క్వాంటిటీ. హీ టీచర్స్ మాకు టీచ్ చేస్తాడు. ఎలా టీచ్ చేస్తాడు? ఇంట్రెస్టింగ్లీ అడ్వర్బ్ ఆఫ్ మేనరు. ఎంత ఇంట్రెస్టింగ్ అంటే వెరీ ఇంట్రెస్టింగ్లీ అంటే చాలా, అంటే అడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ ఆర్ డిగ్రీ. నెక్స్ట్ చూద్దాం. ద సన్ షైన్స్ బ్రైట్లీ. హౌ బ్రైట్లీ, హౌతో ప్రశ్న వేస్తే బ్రైట్లీ అనే సమాధానం వస్తుంది. కాబట్టి ఇది ద సన్ షైన్స్ బ్రైట్లీ అనేది అడ్వర్బ్ ఆఫ్ మేనర్ కింద వస్తుంది. అడ్వర్బ్ ఆఫ్ మేనర్ కింద మనము తీసుకుంటాము. నెక్స్ట్ చూద్దాము. he behaved foolishly, he behaved foolishly. మనం చూసినట్లయితే he behaved ఎలా, how he behaved అంటే ఫూలిష్గా బిహేవ్ చేశాడు. కాబట్టి ఇది కూడా అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది, అడ్వర్బ్ ఆఫ్ మేనరే అవుతుంది. we tried, నెక్స్ట్ ఎగ్జాంపుల్, we tried సిన్సియర్లీ. ఎలా ట్రై చేసాము? సిన్సియర్గా ట్రై చేసాం మేము. ఇది కూడా అడ్వర్బ్. ఎలా? మేనర్, అడ్వర్బ్ ఆఫ్ మేనర్. సో చూడండి, మనం ప్రశ్న వేస్తే సరిపోతుంది. ఓకే. షీ హ్యాస్ రిసీవ్డ్ ఏ లెటర్ టుడే. షీ హ్యాస్ రిసీవ్డ్ ఏ లెటర్ టుడే. వెన్, ఎప్పుడు రిసీవ్ చేసుకునింది? టుడే, ఈరోజు. కాబట్టి ఇది అడ్వర్బ్స్ ఆఫ్ టైం, అడ్వర్బ్స్ ఆఫ్ టైం. he looked up, he looked up, అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. ఎక్కడ చూశాడు? పైకి చూశాడు, అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. సో ఐ ఆమ్ ఇన్, ఐ ఆమ్ ఇన్, ఎక్కడున్నావు? ఇన్, లోపల ఉన్నావు. ఒకవేళ మనం మామూలుగా ఇన్ను అవుట్ ఇవి ప్రిపోజిషన్స్ అనుకుంటాం. కానీ చూడండి, ఐ ఆమ్ ఇన్ వీటి పక్కన నౌను లేకపోతే, వీటి పక్కన నౌను లేకపోతే ఇవి అడ్వర్బులుగా ఉంటాయి. వీటి పక్కన నౌన్ వస్తే అవి ప్రిపోజిషన్గా మారుతాయి. అది చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పాము. ఐ ఆమ్ ఇన్ ద క్లాస్, ఇక్కడ ఇన్ వచ్చింది, ఈ పక్కన నౌన్ వచ్చింది కాబట్టి ఇది అడ్వర్బ్ కాదు, ఇది ప్రిపోజిషన్. ఇది మనకి ప్రిపోజిషన్ అనేది అవుతుంది. సో చూడండి, వీటి పక్కన నౌను లేకపోతే వాటిని అడ్వర్బ్గా భావిస్తాం, నౌన్ ఉంటే వాటిని మనం ప్రిపోజిషన్గా భావిస్తాము. ఐ సమ్ టైమ్స్ కమ్ హియర్, ఇది
చూడండి ఎంత తరచుగా వస్తావు అంటే సమ్టైమ్స్ అప్పుడప్పుడు, కాబట్టి ఇది ఫ్రీక్వెన్సీ, అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కింద మనము తీసుకుంటాము. వి ఆఫన్ ప్లే చెస్, వి ఆఫన్ ప్లే చెస్. నువ్వు చెస్ ఎంత తరచుగా ఆడుతావు, నువ్వు చెస్సును ఎంత తరచుగా ఆడుతావు అంటే ఆఫన్, అప్పుడప్పుడు. ఇది అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించినది, అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించినది. నెక్స్ట్ హీ లుక్డ్ అబోవ్, ఎక్కడ చూశాడు, అబోవ్ పైన చూశాడు. సో ఇది కూడా అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ కింద తీసుకుంటాము. మై హౌస్ ఈజ్ అబోవ్ తాజ్ హోటల్, మై హౌస్ ఈజ్ అబోవ్ తాజ్ హోటల్ అంటే మా హౌస్ లొకేటెడ్, ఇక్కడ లొకేషన్ చెప్తాను ఎక్కడుంది, తాజ్ హోటల్కి పైన ఉంది. సో అబోవ్ తాజ్ హోటల్. సో ఇలా చూడండి మనకి ఇలా ఈ తాజ్ హోటల్ అనే నౌన్ లేకపోతే, తాజ్ హోటల్ అనే నౌన్ లేకపోతే ఇది ఏమవుతుంది, అడ్వర్బ్ అవుతుంది. తాజ్ హోటల్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఎలా తీసుకోవాలి, ఇది ప్రిపోజిషన్. ఏం తీసుకోవాలి, ప్రిపోజిషన్. సో మరి చూడండి ఇది తేడా మీరు బాగా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. ఒక ఆబ్జెక్ట్ ప్లేస్లో మరొక నౌను అంటే ఈ పదాల తర్వాత నౌను ఉంటే ప్రిపోజిషన్గా పరిగణిస్తాము, లేకపోతే అడ్వర్బ్గా మనము తీసుకుంటాము. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ సాంగ్ ప్రిటీ వెల్, షీ సాంగ్ ప్రిటీ వెల్. చూడండి షీ సాంగ్ వెల్, షీ సాంగ్ వెల్ పాడింది. ఎలా పాడింది, ప్రిటీ వెల్, చాలా బాగా అద్భుతంగా పాడింది. కాబట్టి ఇదేమవుతుంది, అడ్వర్బ్. అంటే ఏం చెప్తుంది ఇక్కడ, ఈ పని ఎలా జరిగిందో, ఈ పని ఎలా జరిగిందో దాని గురించి చెప్తాం కాబట్టి ఇది ప్రిటీ అనేది అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఐ ఆమ్ రాదర్ బిజీ. చూడండి ఐ ఆమ్ బిజీ, ఐ ఆమ్ బిజీ. బిజీ అనేది ఇక్కడ ఏమవుతుంది, అడ్జెక్టివ్. ఐ ఆమ్ బిజీ, ఐ ఆమ్ పూర్, ఐ ఆమ్ రిచ్. ఇలా సబ్స్టిట్యూట్ మెథడ్ మీద మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు, మన పైన మనం కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఐ ఆమ్ రాదర్ బిజీ. సో కాబట్టి ఈ బిజీ అనేది ఎంత బిజీ, చాలా బిజీ, రాదర్ చాలా బిజీ. కాబట్టి ఇది ఏమవుతుంది, అడ్వర్బ్ అవుతుంది. ఏమవుతుంది, అడ్వర్బ్ అవుతుంది. సో కాబట్టి ఇది కూడా మనం అడ్వర్బ్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. షీఈస్ సర్టైన్లీ అలైవ్, షీఈస్ అలైవ్, షీఈస్ అలైవ్. సో కాబట్టి ఎంత అలైవ్, సర్టైన్లీ ఖచ్చితంగా. కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది, అడ్వర్బ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నౌన్ ఉంది కాబట్టి ఇది ప్రిపోజిషన్ అయింది, నౌన్ లేకపోతే అడ్వర్బ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి సాంగ్ ఎలా పాడింది, చాలా అద్భుతంగా పాడింది, ప్రిటీ, కాబట్టి అడ్వర్బ్ అయింది. ఐ ఆమ్ బిజీ, నేను బిజీ అని చెప్పాము, ఎంత బిజీ, చాలా బిజీ, కాబట్టి ఇది ఏమైంది, అడ్వర్బ్. షీ సర్టైన్లీ అలైవ్, ఇది అడ్జెక్టివ్ అవుతుంది. అలైవ్ అనేది ఏమవుతుంది, అడ్జెక్టివ్. అలైవ్ డెడ్ ఉంది కదా. సో ఇప్పుడు అలైవ్ అనే పదం నీకు డౌట్ వచ్చిందనుకో, అలైవ్ నీకు తెలియదు, ఇది అడ్జెక్టివ్ ఉన్న నౌన్ అని డౌట్ వచ్చిందనుకో, నువ్వేం చేస్తావు, నీకు నేను ఒక టెక్నిక్ చెప్పించిన, సబ్స్టిట్యూటివ్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ షీ సర్టైన్లీ కరెక్ట్, షీ సర్టైన్లీ రాంగ్. ఓకే, రాంగ్ రైట్ కూడా అడ్జెక్టివ్ కాబట్టి ఇది కూడా అడ్జెక్టివ్ అవుతుంది. సింపుల్ లాజిక్. ఓకే, సో కాబట్టి ఎంత అలైవ్ అంటే ఖచ్చితంగా సర్టైన్లీ ఖచ్చితంగా, కాబట్టి ఇది అడ్వర్బ్ అనేది అవుతుంది.